శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మనం ఎన్నో జన్మలు ఎత్తుతున్నాము కదా, అయితే ఎన్ని జన్మలు ఎత్తినా ఆడవాళ్లు ఆడవాళ్లగానే పుడతారా, మగవాళ్లు మగవాళ్లగానే జన్మిస్తారా? ఇది ఒక సందేహము. ఇది కాకుండా ఇంకొక సందేహము కూడా ఉన్నది. అది ఏమిటంటే, భర్త భార్యను హింసిస్తూ ఉంటే ఆ భార్య తన కర్మానుసారం ఇది నా కర్మ అనుకుంటుంది. కానీ ఆ భర్త అలా తిట్టడం వల్ల అతనికి కొత్త కర్మ వస్తుందా లేదా? అయితే భర్త భార్యను తిట్టడం వల్ల అతను చేసేది న్యాయమూర్తి స్థానం అనుకోవాలా? ఎందుకంటే ఆ భార్య తన కర్మానుసారం వల్ల ఈ విధముగా మాటలు పడవలసి వస్తోంది అని అనుకుంటే ఆ భర్త అలా చేయటం అతనికి పాపమా లేదా? ఈ విషయం గురించి వివరిస్తారని ఆశిస్తున్నాను. ఇది భార్యాభర్తల మ్యాటర్ అండి. మన సోదరి భార్య అయి ఉంటారు. సహజంగా అందరిళ్లలో ఉండే ఇవేను. వీరు అడగదలిచింది అసలు పాప పుణ్యాలండి. భర్త భార్యను బాధిస్తుంటే ఏదైనా మాటలని అది అతనికి కొత్త కర్మ అవుతుందా? ఇందులో ఒక లైన్ అన్నారు, భర్త చేసేది న్యాయమూర్తి స్థానం అనుకోవాలా అంటే ఇంటి యజమాని ఇంట్లో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది, పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. అలాంటప్పుడు యజమానిగా కొంత మందలించవలసిన అవసరం ఉంటుంది, పిల్లలనైనా పెద్దోళ్ళనైనా. అటువంటి స్థానమా అనేది ఆవిడ ఉద్దేశం అండి. అది ఇప్పుడు మానవ సంబంధ బాంధవ్యాలన్నింటిలో, అంటే ఏదో పర్సనల్ ప్రాబ్లంలో ప్రశ్న అడిగారు, కానీ ఇది నిజంగా చెబితే ఇదేం చెప్పినా నిరూపణ లేని సత్యమే చెప్పాలి. అంటే నిరూపించడానికి లేదు. కానీ మన పూర్వీకులు చెప్పారు, పెద్దలన్నీ చెప్పారు. దాన్ని ఒకసారి మననం చేసుకుందాం. నేనేం చెప్పినా ఇప్పుడు అది నిరూపించడానికి ఏముంది అందులో? అయినా పెద్దలు చెప్పిన దాన్ని మననం చేసుకుందాం. రుణ అనుబంధ రూపేణ, అంటే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాం అన్నారు. రుణానుబంధము అంటే, రుణము అంటే బాకీ, అప్పు. అనుబంధము అంటే అనుసరించి వచ్చిన బంధము, బాకీని అనుసరించి వచ్చిన బంధము. బాకీ అప్పు అంటే ఏంటి? మనం వాళ్ళకి బాకీ ఉండుండొచ్చు, వాళ్ళు మనకి బాకీ ఉండుండొచ్చు. బాకీ అంటే మనమే ఉన్నామని కాదు, మనం వాళ్ళకు ఉండుండొచ్చు, వాళ్ళు మనకి ఉండుండొచ్చు. అంటే కర్మ సిద్ధాంతాన్ని దృష్టిలో తీసుకున్నటువంటి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం. అది అంటే రుణాన్ని అనేటువంటి, బాకీ అనేటువంటి బంధాన్ని అనుసరించి, రుణ అనుబంధము ఇది పదం, అనుసరించి పశు పత్ని. పశు అంటే ఏంటి? మనకు సంబంధించినటువంటిది ఏదైనా మన దగ్గరికి చేరేది. పూర్వం అంటే ఈ మాటలు చెప్పిన రోజుల్లో పశు సంపదే ఆస్తి. అప్పుడు అందరికీ కూడా ఆస్తి ఏంటి అంటే పొలాలు, పశువులు, పంటలు, పాడి పంటలు అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం బాగా ఆస్తులు ఇంకా రకరకాలు పెంచుకోవడం మొదలుపెట్టాం. ఈ పశు సంపద అనేది తగ్గింది. మీరు పూర్వకాలంలో చూస్తే అంతా ఈ పశు సంపద, పాడి పంటలే ఎక్కువ ఆస్తి. అప్పుడు వచ్చినాయి ఈ మాటలన్నీ. అందుకని మన దగ్గర ఉండేటువంటి సంపద, పశు అంటే సంపద అనుకోవచ్చు, మన దగ్గరికి చేరేటువంటివి ఏవైనా పశువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, మనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఈ ప్రపంచంలో మనం పుట్టిన ప్రదేశం నుంచి మనతో మనం మరణించే వరకు కలిగే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఏదో ఒక రుణానుబంధం ఉంటేనే కలుస్తాయి అని. అవి ఏవైనా కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, మనుషులు కావచ్చు, అన్ని. ఎందుకనంటే ఎంత సువిశాల ప్రపంచంలో, ఎంతో విశాలమైన ప్రపంచం, ఎంత సువిశాల ప్రపంచంలో అంటే అసలు భూమి ఎంత ఉందో మనకు తెలీదు. 200 దేశాల దాకా చెప్పుకుంటున్నారు. 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు.
ఎక్కడెక్కడో విభిన్న జాతులు, విభిన్న మనుషులు, విభిన్న భాషలు, విభిన్న వేషధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు, అన్ని విభిన్నతలే. ఆ రకరకాల భౌగోళిక పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రదేశంలోనే ఎందుకు పుట్టాం, ఇక్కడే ఎందుకు పుట్టాం, వీళ్ళకే ఎందుకు పుట్టాం, ఈ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాం, ఈ పరిస్థితుల మధ్యలోనే ఎందుకు పుట్టాం అన్నప్పుడు కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు మహాత్ములు. అదే రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయం. ఏదైనా రుణమును అనుసరించి నువ్వు తీసుకున్నావు అని. రుణము అంటే ఏంటంటే, ఇప్పుడు బాకీ రుణము అంటే, బాకీ అన్నప్పుడు నేను మీకు ఉండొచ్చు, మీరు నాకు ఉండొచ్చు, ఒకళ్ళదే కాదు అది. నేను చెల్లించవలసినవి ఉండొచ్చు, నేను తీసుకోవలసినవి ఉండొచ్చు. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే, అంటే దీన్ని లాజికల్గా కరెక్ట్గా సత్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మన బ్రెయిన్కి సత్యంగా అర్థం అవ్వాలి. జ్ఞానం అంటే అది. మళ్ళీ అందులో మహిమలు మాయలు ఇది ఎలాగే ఉంటుంది, నమ్మండి నేను చెప్పిందే కరెక్ట్ కాకుండా ఒక విషయ విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు అది మనకి సమంజసముగా అవును నిజమే అన్నట్టుగా అనిపించాలి. ఇప్పుడు ఇదంతా అర్థం అవ్వాలంటే మనం ఇప్పుడు బతుకుతున్న జీవితం అర్థం అవ్వాలి ముందు. అసలు ఇప్పుడు మనం బ్రతుకుతున్న జీవితంలో మనకి ఇష్ట అయిష్టాలు ఏంటి? నా కుటుంబం ఫస్ట్, నేను నా కుటుంబం, నా సంపదలు. నేను కష్టపడి పనిచేసేదంతా నేను సంపదలు పోగు చేసుకోవడానికి. సంపదలు అంటే మొత్తం అవసరమైన వనరులు, ధనము అంటే తిండి తెప్పలో కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు, మొత్తం వాడుకునే వాహనాలు అన్ని సంపదల కింద వచ్చేస్తాయి. నేనంటే నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నాకు సంబంధించిన సమస్తం. నా వాళ్ళంటే నా కుటుంబం. నిరంతరం ప్రయత్నించకుండా అసలు ఎవరూ ఉండరు. నేను లేకుండా ఉండదు, నా కుటుంబం లేకుండా ఉండదు, నా సంపదలు లేకుండా ఉండవు. ఎవరి స్థాయిలో వాళ్ళకి అయ్యి ఒకటి ఉంటాయి. ఇవి ఇప్పుడు ప్రస్తుతం మనవి. మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది? నేను బాగుండాలని ఉంటుంది, నా సంపదలు పెరుగుతూ ఉండాలి, బాగుండాలని ఉంటుంది, నా వాళ్ళందరూ చక్కగా హాయిగా ఉండాలని ఉంటుంది. అది మన జీవన ప్రయత్నం ఇప్పుడు ఈ నిమిషం మనం ఇలా తీసుకుంటే. అయితే ఇలా ఉంటున్నప్పుడు నేను నా వాళ్ళు అన్నప్పుడు చూడండి, మన కుటుంబంలో భార్య, భర్త, తల్లిదండ్రులు, అన్నదమ్ములు. అంటే మరి మీ కుటుంబంలో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒక పాయింట్. ఇప్పుడు తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చారు, మనకు జన్మనిచ్చింది వాళ్ళు ప్రాక్టికల్గా. మన సంపాదన వచ్చే వరకు మనం పెరగటానికి కారణమైంది వాళ్ళు. ఏది ఏమైనా ఇప్పుడు మనకు తెలుస్తున్న సత్యం అది. మన సంపాదన మనకు వచ్చే వరకు మనను పెంచి పెద్ద చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఇక్కడికి తీసుకుంటే వాళ్ళకి బాకీ ఉన్నాం. ఎందుకని మనల్ని పెంచి పెద్ద చేశారు కాబట్టి. అప్పుడు మనకు తెలియదుగా చిన్న వయసులో వాళ్ళు తిండి తిన్నాం, వాళ్ళు సేవ చేశారు, ఏదో ఒకటి అన్ని రకాలుగా పెంచి పెద్ద చేశారు. ఓకే, అంటే మనం ఇప్పుడు ఎవరు బాకీ ఉన్నట్టు? తల్లిదండ్రులకి పిల్లలు బాకీ ఉన్నట్టు. అందుకని ఏం చెప్పారు? తల్లిదండ్రులను చక్కగా చూడండి, మీరు పెరిగినాక పెద్ద అయ్యేటప్పటికి తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వస్తారు. అందుకని తిరిగి తల్లిదండ్రులకి మీ బాకీ చెల్లించేయండి అన్నారు. మీరు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నారు. ఇది ఒక సహజత్వం. అందుకని తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని చూడండి అని చెబుతారు. ఇది ఒక సహజత్వం, అంతే, అయిపోయింది అక్కడికి స్టోరీ. బాకీ ఇలా తెలుస్తుందిగా మనకి. అలాగే ఇప్పుడు మనం వివాహం చేసుకున్నాం, ఒక భార్య వచ్చింది, ఒక భర్త వచ్చాడు. ఎందుకు చేసుకున్నాం? మన కోరిక కోసం చేసుకున్నాం. ఇందులో భర్త చేసే పనులు భర్త చేస్తున్నాడు, భార్య చేసే పనులు భార్య చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. అయితే ఇందులో ఎవరు ఎక్కువ ఎవరికి చేస్తున్నారు, ఎవరు ఎక్కువ ఎదుటి వాళ్ళ నుంచి పొందుతున్నారు, ఇది పాయింట్ ఇక్కడ. ఇది మనం వేసుకునే బేరీజులు కాదు. మనం వేసుకున్న మనకు అర్థమవుతుంది, కానీ మనం ఒక్కోసారి దాన్ని మన తూకం కాటా సరిగ్గా వేయంగా మన ధర్మకాట కాదుగా. మనం ధర్మంగా ఆలోచించినా మనకు అర్థమవుతుంది, నేను ఎక్కువ పొందుతున్నానా నా భార్య నుంచి అంటే ఖచ్చితంగా నేను నా భార్యకి బాకీ ఉన్నాను. ఏది ఎక్కువ పొందినా అన్ని రకాలు చూసుకోవాలి మొత్తంగా, సుఖపరంగా కానీ, విషయంలో జీవితంలో తోడుపరంగా కానీ, వసతులు వనరులు ఏర్పాట్లు పరంగా కానీ.
ఎవరు ఎవరికి ఎక్కువ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్కువ తక్కువలోనే ఉంటాయి, సమానంగా తూకం వేసి చేసుకోవటం ఉండదు. మనం ఏం కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటలాలి, తూకం వేసి చేస్తే మనం డబ్బులు ఇవ్వడానికి. అప్పుడు ఏమవుద్ది, భార్యాభర్తల మధ్య కొన్నిళ్లలో భార్య ఎక్కువ భర్తకిస్తూ ఉండొచ్చు, అంటే భార్య ఎక్కువ చేస్తూ ఉండొచ్చు. అది మీ తూకం లెక్కకి ఎలా వేసుకుంటున్నారు అనేది మీ సొంత తూకం కాదు, దైవ ధర్మ కాటా ఉంది, సృష్టి కాటా ఉంటుంది, దాన్ని బట్టి సాగుద్ది. అలాగే మీరు తూకం వేసుకున్న అర్థమవుద్ది, నిజాయితీ మనసుతో వేసుకోవాలి. మనకు తెలిసిపోద్ది, నేను నా భార్యని డామినేట్ చేస్తున్నాను, ఆమె నుంచి ఎక్కువ పొందుతున్నాను, నేను ఇవ్వట్లేదు. అలాగే నేను నా భర్తని డామినేట్ చేస్తున్నాను, లేదా నా భర్త నుంచి ఎక్కువ పొందుతున్నాను, నేను తిరిగి అతనికి అంత ఇవ్వట్లేదు, అంత గౌరవం ఇవ్వట్లేదు, అంత ప్రేమ ఇవ్వట్లేదు, అంత సుఖం ఇవ్వట్లేదు, అంత ఆనందం ఇవ్వట్లేదు అని భార్యాభర్తలు ఇద్దరికీ తెలుస్తూ ఉంటుంది. ఎందుకు తెలీదు? కాదు, తెలియదని నువ్వు మామూలుగా అంటే మన మనోప్రవృత్తిని బట్టి సాగిపోతుంటాం. తెలియదని నువ్వు ఎన్ననుకున్నా అక్కడ బాకీ మిగిలిపోతా ఉంటుంది. ఎందుకని ఉన్నాయి చూడండి, ఉన్నదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల విషయం చెప్పుకున్నాం, మళ్ళీ మనం పిల్లల్ని కన్నాం అనుకోండి, సేమ్ అదే తీరి వస్తుంది. ఇందాక మన తల్లిదండ్రులకి ఏ తీరి వచ్చిందో అదే తీరి మన పిల్లలకి వస్తుంది. ఎందుకని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి సొంత సంపాదన వచ్చే వరకు తల్లిదండ్రులుగా మనమే అన్ని రకాలుగా కష్టపడి వాళ్ళకి అవసరమైనవన్నీ సమకూర్చి పెంచాం. కాబట్టి ఇప్పుడు ఈ నిమిషం ఆలోచిస్తే వాళ్ళు మనకు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఉన్నతి తీసుకుందాం మనం, ముందు తర్వాత ఊహల్లోకి వెళ్దాం. వాస్తవాన్ని ముందు అర్థం చేసుకుంటే తర్వాత ఊహాత్మకమైంది వాస్తవంగా అర్థం చేసుకునేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలది తెలిసిపోయింది, మన పిల్లలకి మనకైనా అంతే, మన తల్లిదండ్రులు మనకైనా అంతే. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు బాకీ మనం తీర్చామా తీర్చలేదా అది ఎవరికి వాళ్ళు చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, అసలు జన్మిచ్చాం కాబట్టి ఆ శరీరమే మేమిచ్చింది కాబట్టి మాకే సంపూర్ణ హక్కులు ఉన్నాయి అనేటువంటి మూఢత్వ భావంలో ఉన్నోళ్ళు ఉంటారు. అలా ఒకవేళ మూఢత్వ భావంలో ఉన్నోళ్ళు ఉంటే మళ్ళీ మీరేమనుకోవాలంటే, మీరు మీ అమ్మా నాన్నకి ఏం చేశారో చూడండి, ఎందుకని అప్పుడు మీ మీద సంపూర్ణ హక్కులు ఆళ్ళకుంటాయి. అక్కడ పాయింట్ ఉందండి, నువ్వు నీ ముందోడికి కాదు, నువ్వు నీ వెనకోడికి చూసి అప్పుడు దీన్ని బేరీ చేసుకో. జన్మని ఎవరు ఇవ్వలే, నువ్వు కూడా కావాలని జన్మ ఇవ్వలే. బోల్డ్ మందికి పిల్లలు పుట్టినోళ్ళు ఉన్నారు, వాళ్ళు పిల్లలు కావాలని డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు శారీరక కోరికల కోసం కలుస్తున్నారు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టట్లా. ఎందుకని? అది నీ నిర్ణయం కాదు, నీ ఇచ్చి కాదు. అలా జరగవలసినటువంటి ఒక ప్రక్రియని సృష్టి ఏర్పాటు చేసింది. ఎక్కడ పిల్లలు కలగాలో అక్కడ కలుగుతారు, ఎక్కడ కలగకూడదో అక్కడ కలగరు. ఎందుకు అది మనకు తెలియదు. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం కనిపెట్టలేం. అంటే అందుకు చెబుతున్నాం, ఒకవేళ మేమే పిల్లల్ని కన్నాం, మేమే పెంచాం అనే తల్లిదండ్రులు ఉంటారు. నేను తల్లిదండ్రులు నుండి, నాకు భార్య ఉంది, నేనున్నాను, మేము తల్లిదండ్రులు, మాకు 2 పిల్లలు ఉన్నారు. కానీ విషయం చెబుతున్నా, పిల్లలు పుట్టనోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అసలు వాళ్ళకి పిల్లలే పుట్టలేదు. పుట్టిన పిల్లల్ని పుట్టినప్పుడే చెత్త కుప్పల్లో పారేస్తున్న తల్లిదండ్రులు బోల్డ్ మంది ఉన్నారు. అసలు తల్లిదండ్రులు కాకుండా పిల్లల్ని కానీ చెత్త కుప్పల్లో పారేస్తున్న వాళ్ళు ఉన్నారు. పుట్టిన పిల్లల్ని కని అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. అనేక బ్యాచ్లు ఉన్నాయి. ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం, చెడ్డవాళ్ళ జోలికి వెళ్లకుండా జనరల్గా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను కన్నాను కనుక నాకు హక్కులు ఉంటాయి, ఆ రుణం ఎప్పుడు తీరదు అని అనుకోవద్దు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఒక పెద్ద గురువు గారు ఆయన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు, ఆయన భగవంతుడిని అడిగాడంట, ఏమిటి తండ్రి ఈ రుణానుబంధాలు ఎలా ఉంటాయని. అంటే జన్మించింది నువ్వే కాబట్టి ఎప్పటికీ నీ కొడుకు రుణం నీకు తీర్చుకోలేడు, ఆ రుణం ఎప్పటికీ పోదని చెప్పాడంట ఆయనకి. ఇదెందుకు చెప్పాడంటే, ఆయన వాళ్ళ అబ్బాయి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంగా వాళ్ళ శిష్యులకి చెప్పాడు. ఆయన వాళ్ళ అబ్బాయి ఆ గురువు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటానికి ఏం ఘర్షణలు గొడవలేం లేవు. ఆయన ఒక పెద్ద గురువు, ఆయనకి లక్షల మంది శిష్యులు ఉన్నారు, ఆయనేది వెళ్తున్నాడు. వాళ్ళ అబ్బాయి సామాన్యుడు, మామూలుడు, అతి సామాన్యుడు. ఏదోలే మనకెందుకు ఇవన్నీ అని సామాన్యంగా బతుకుదామని వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతని కుటుంబం, అతని భార్య, పిల్లలు ఉన్నారు, అతనికి అంత ఆధ్యాత్మికత ఇంట్రెస్ట్ లేదు. ఆ తండ్రి గారు చాలా గొప్ప ఆయన, మామూలు ఆయన కాదు. ఆయన ఫాలోయర్స్ కోట్ల మందిలో ఉంటారు. ఆయన చేసినటువంటి కార్యాలు అద్భుతమైన ఘన కార్యాలు.
మామూలు విషయాలు కాదు. అసలు ఒక 1000 పైన ఆశ్రమాలు కట్టారు ఆయన అనుసరిస్తూ సాగేటువంటి చిన్నగా ఇళ్లలో పెట్టుకున్నటువంటి సంస్థలు 5-6 వేలు ఉన్నాయి. అంత పెద్ద ఆయన. అయితే వాళ్ళ అబ్బాయి ఏదో ద్వేషంతోనో కోపంతోనో వెళ్ళిపోవాలా, భక్తి లేక వెళ్ళిపోయాడు. అతనికి అంత భక్తి లేదు. ప్లస్ అతనికి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకే అంత భక్తి లేదు. ఇప్పుడు భక్తి ఉండాలిగా. ఇప్పుడు తండ్రి గురువు అయినంత మాత్రాన, తండ్రి మహానుభావుడు అయిపోయినంత మాత్రాన అందరికి భక్తి వస్తుందా? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడికి బోల్డ్ మంది పిల్లలు పుట్టారు. వాళ్ళ చరిత్రే మనకు తెలియదు. అసలు శ్రీకృష్ణుడి యొక్క యదువంశ నాశనానికి మూల కారణమే కృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడనే ఒక ఆయన. సాంబుడనే ఒక ఆయన ఎవరో మహర్షిని అవహేళన చేస్తూ, అంటే విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నారు. అంటే వాళ్ళంతా చిన్నపిల్లలు, మనం ఏదో కొంచెం సరదాగా చేస్తాం చూడండి. ఆయన కావాలని కూడా చేసింది కాదు. చిన్నతనంలో పిల్ల చేష్టలు చేస్తుంటాం తెలిసి తెలియని వయసులో. అలా వాళ్ళందరూ ఆడుకుంటూ ఎవరో మహాత్ములు ఋషులు ఉంటారు కదా, వాళ్ళు ఋషులని ఏం తెలుసు, ఏదో మనలాంటి మనుషులే అనుకొని ఈయనకేదో అన్ని తెలిసినట్టు చెప్తున్నాడని ఎవరో ఋషి దగ్గరికి ఆడవేషం వేసుకొని ఈ సాంబుడని ఆయన్ని ఆడవేషంలో తీసుకెళ్తారు. ఆ ఆడవేషంలో వెళ్తాడు ఆయన. పక్కన ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్లి మా వాడికి ఆడబిడ్డ పుడుతుందా మగబిడ్డ పుడుతుందా చెప్పమని అడుగుతారు. అంటే స్త్రీ వేషంలో తీసుకెళ్ళి మా వాడికి కాదు ఈమెకి అని. ఆ ఋషికి కోపం వస్తుంది, వాళ్ళు ఆడవేషం వేసుకొచ్చారని అన్ని తెలుసు ఆయనకి. కోపం వచ్చి నీకు గర్భంలో ముసలం పుడుతుందని చెబుతాడు ఆయన. అంటే ఒక ఇనపద ఏదో పుడుతుంది, అది మీ వంశ నాశనాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది అని చెబుతాడు. నిజంగా గర్భం రావటం ముసలం పుట్టడం అంటే ఇనప ముక్కదేదో, దీనివల్ల సర్వనాశనం అయిపోతారు మీరు అంటే, సరే తర్వాత దానిని ఏదో వాళ్ళు అరగదీసేసి అక్కడేదో సముద్రంలో కలిపేద్దామని ప్రయత్నం చేయటం, ఆ అరగదీసిన పొడంతా పక్కన పడేది ఏదో రెల్లుగడ్డిగా మారటం, ఆఖరికి చిన్న ముక్క ఏదో మిగిలితే దాన్ని సముద్రంలో పడేయటం, దాన్ని చేప మెంగటం, ఆ చేపలు పెట్టే అతనికి ఏదో అది దొరికి దాంతో చిన్న బాణం తయారు చేసుకోవటం, చిన్న ఇనుప ముక్కతో కొనతో బాణం తయారు చేసి ఆ బాణం తగిలి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు. దీన్నంతా ఆ ఇనుప ముక్కనంతా రజనగా చేసేసి అరగదీసి పారేసిందంతా కూడా ఏదో రెల్లుగడ్డి అయ్యి అక్కడేదో ఆ గడ్డిలోనే అక్కడే కొట్టుకొని చనిపోయారు యాదవులంతా అని ఒక చరిత్ర ఏదో చెప్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తర్వాత తరం అంతా ఆయన గొప్పవాళ్ళు అవ్వాలి, ఆ శ్రీకృష్ణుడు ఒక్కడే గొప్పవాడు అంటే విషయానికి చెబుతున్నా. అలా ఏదో ఆ గురువు గారు అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆయన సామాన్యంగా బతుకుదాంలే మాకెందుకు అని చాలా కాలం ఉన్నాడు ఆయనతో, తర్వాత వెళ్ళిపోయాడు. ముందు నుంచి వెళ్ళిపోవాలా, 25-30 సంవత్సరాల పైన ఒక 40 సంవత్సరాలు ఆయనతోనే ఉండే అన్ని చేసి పెట్టి, సరే కొంచెం ఇదంతా హడావిడిగా ఉంది, మనమేమో వాళ్ళ స్థాయిలో భక్తిని పెంచుకోలేకపోతున్నాం, అంత భక్తి లేదు, అంత ప్రజలకు సేవ చేయాలన్న తపన లేదు, అంత మంచితనం లేదు, అంత మంచిగా సాగుతున్న గురు శిష్యుల మధ్యలో మనం ఎందుకు లేని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకే అంతే, ఏం లేదు, సామాన్య కుటుంబీకుడైన ఆయన పిల్లలు సామాన్యులు. మన సామాన్య భావంలో ఉంటాం చూడండి. చాలా కుటుంబాలు సామాన్యంగానే ఉంటాయి, ఏదో ప్రజలను ఉద్ధరించాలని వాళ్ళకి చెయ్యాలని ఏదో తపన ఉన్నవాళ్ళు అరుదుగా మహాత్ములు పుడతా ఉంటారు. మహాత్ములు గడుపుని మహాత్ములు పుట్టాలని రూలే ఉంది. ఇప్పుడు కృష్ణుడు గడుపుని ఎవరు పుట్టలేదుగా. ఇప్పుడు శ్రీరామచంద్రుడి తర్వాత మళ్ళీ లవకుశుల చరిత్ర ఏం ఫేమస్ అవ్వలేదుగా. లవకుశులు గొప్పవాళ్లే, శ్రీరాముడినే ఓడించగలిగారు వీళ్ళు, అక్కడ వరకే తెలుసు మనకు, తర్వాత స్టోరీ లేదుగా, రామచరిత్ర చెప్పుకుంటాం. అలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ గురువు గారు కొంచెం తెలుసు నాకు, ఏదో స్పీచ్లు వింటున్నప్పుడు ఆ స్పీచ్లో చెప్పారా అంటే పక్కన వాళ్ళు అడుగుంటారు అందరూ, మీ అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడు, కుటుంబ సమేతంగా వెళ్ళిపోయాడు ఏంటని. అంటే అప్పుడు చెప్పారనమాట ఆయన, ఎప్పటికీ రుణం తీరదో నేను అడిగాను భగవంతుడిని అని. అంటే ఆయన ఆరాధించి ఆ భగవంతుడి పేరు చెప్పొచ్చు, కాకపోతే ఎందుకు భగవంతుడిని వీటిలోకి లాగటం అని చెప్పట్లేదు. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అందుకని మీకు ఇప్పుడు ఆ మాట చెబుతున్నా, చాలా మంది మామూలు తల్లిదండ్రులు కూడా అలా అనుకోవచ్చు, ఎప్పటికీ మేము జన్మనిచ్చాం కాబట్టి రుణం తీరదని. అలాంటి భ్రాంతులకు లోను కాకండి. అసలు జన్మనివ్వటం నీ చేతిలో లేదు. ఈ కొడుకు పుడతాడో నీకు తెలుసా, ఈ కూతురు పుట్టుద్దో నీకు తెలుసా, అసలు ఎప్పుడు పుడతారో నీకు తెలుసా? కాపురం చేయండి, భార్యాభర్తలు డేట్లు రాసుకొని కాపురం చేయండి, ఎవరు పుడతారో చెప్పండి, మీ ఇచ్చ ప్రకారం ప్రయత్నించండి, మీకు ఎలాంటి పిల్లలు కావాలో ప్రయత్నించండి. ఏమీ లేదు అక్కడ. సృష్టి ఇచ్చ, దాన్ని దైవేచ్ఛ ఈశ్వరేచ్ఛ అని వదిలేశారు. దాన్ని దైవేచ్ఛ అన్నాం మనం, ఈశ్వరేచ్ఛ అన్నాం. దాన్ని నేను మామూలుగా సృష్టి శక్తి విశ్వశక్తి అని చెబుతున్నాను. సృష్టి విధానం అది. అలా పిల్లలు పుట్టాలన్నా
ఏం జరగాలన్నా రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం, రుణము అనే బంధమును అనుసరించి అది సాగుతుంది. అందుకని ఇప్పుడు ఈ మనం అంటే తల్లిదండ్రులకు చెప్పాను, అందరూ తల్లిదండ్రులేగా. తల్లిదండ్రులు అంటే మీరు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోబాకండి. రేపు మీరు ఒకవేళ పెళ్లిళ్ళు కానివాళ్ళు అయితే పెళ్ళై మీరు తల్లిదండ్రులు అవుతారు. ఇప్పుడు చెబుతున్నా నేను నేను తండ్రినే, నాకు భార్య ఉంది, మేము తల్లిదండ్రులు, మాకు 2 పిల్లలు ఉన్నారు, పెంచుకుంటున్నాం. విషయానికి చెబుతున్న చాలా మందికి పిల్లలు పుట్టడం లేదు. ఎందుకు పుట్టడం లేదు? అది సృష్టి నిర్ణయం. నీకెందుకు పుట్టారు? అది సృష్టి నిర్ణయం, నువ్వేం కానలేదు, సృష్టి నిర్ణయం. అయితే పెంచి పెద్ద చేశారు కాబట్టి ఖచ్చితంగా రుణం ఉంది. ఇప్పుడు ఈ జన్మలో ఇలా మనం ఉన్నట్టుగా మాట్లాడుకుంటాం. కాబట్టి నీ తల్లిదండ్రులకి తిరిగి నువ్వు చేయవలసినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళు నీకు ఎంత చేశారు, నువ్వు వాళ్ళకి ఎంత చేయాలి అనేది కాలంలో నీకే తెలుస్తూ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల్ని నానాహింసలు పెట్టి పిల్లల చేతే పని చేయించుకొని తిని తాగుతున్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. బేసిక్గా మొత్తంగా అందరికీ ఒకే సూత్రం అర్థం కాదు. అసలు నువ్వు నీ పిల్లలకి ఎంత చేసావు, నువ్వు ఎంత చేసావు అనే దాన్ని బట్టి వాళ్ళు నీకు తిరిగి ఎంత చేశారు, దాన్ని బట్టి బాకీలు ఎంత ఉన్నాయనే తెలుస్తూ ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు నిజాయితీగా చూసుకుంటే ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విషయమే, కానీ నిజాయితీగా చూడము. ఎందుకని? ఆ గురువుగారే చెప్పానని చెప్పాగా, దేవుణ్ణి అడిగితే బాకీ ఎప్పటికే తీరదని చెప్పారండి. ఎందుకంటే శరీరమే నువ్వు ఇచ్చావు కాబట్టి. మరి మీ నాన్న బాకీ తీరిందా? ఎప్పటికి తీరుతుందా? మరి ఏం చేసావు? మీ నాన్నకి అసలు తలుచుకున్నావు? మీ నాన్న నువ్వు మీ తల్లిదండ్రులను అసలు తలుచుకున్నావు? పోనీ ఇప్పుడు తలుచుకుంటున్నావా? వాళ్ళకి ఏమైనా చేసావా? అంటే దానికి కొన్ని ప్రశ్నలకు అర్థం ఉండదు మనం మాట్లాడేటప్పుడు. ఇక్కడ రుణ అనుబంధము అంతే ఇక్కడ ఉన్నాయి, ఇంకేం లేవు ఇక్కడ. అలానే అందరం ధర్మం పాటించాలి. కానీ సోదరు అడిగారు కాబట్టి చెబుతున్నా. అలాగే భార్యాభర్తలు చెప్పాను, భర్త ఎక్కువ చేస్తున్నాడా, భార్య ఎక్కువ చేస్తుందా అనేది మీరు ఎదుట వాళ్ళని చూడొద్దు. నేనెంత చేశాను మా ఆయన చేయట్లేదు, లేదా నేనెంత చేశాను మా ఆవిడ నాకు చేయట్లేదు, మేమెంత చేసాం మా పిల్లలు మాకు చేయట్లేదు, మేమెంత చేసాం మా తల్లిదండ్రులు మమ్మల్ని హింసిస్తానే ఉన్నారు, ఇలా చూడొద్దు. నీకు నువ్వు చూసుకో, నువ్వెంత పొందావో నీకు తెలుసు, నువ్వెంత ఇస్తున్నావో నీకు తెలుసు. ధర్మకాట ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? మీ హృదయంలోకి వెళ్ళి అసలు నా హృదయంలో నాకు నా పిల్లల పట్ల పుట్టినప్పటి నుంచి ఎంత ప్రేమ ఉంది, ఎంత చేశాను, వాళ్ళకి ఎన్నిసార్లు ఎత్తుకున్నాను, వాళ్ళ కోసం ఎంత శ్రమ పడ్డాను, వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డాను, వాళ్ళని ఎంత లాలించాను, బొజ్జగించాను, ఎన్నిసార్లు 1 2 ఎత్తాను, వాళ్ళని ఎన్నిసార్లు పక్కలో పడుకోబెట్టుకున్నాను, ఇవన్నీ చూడు. అలా నువ్వు నేనేం చేశాననేది వేసుకోవాలి. అలాగే నా తల్లిదండ్రులకు నేనేం చేశాను, నీ హృదయంలోకి వెళ్ళు. నా భార్యకి నేనేం చేశాను, నా భర్తకు నేనేం చేశాను, ఎవరి హృదయంలోకి వాళ్ళు వెళ్ళండి. అక్కడ ఉందో ధర్మకాట. అది నువ్వు మంచివాడివి, మంచిదాన్ని అయితే. లేకపోతే మరి ధర్మకాట ఏది పని చేయదుగా. అందుకని ధర్మకాట ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. ఒకవేళ నువ్వు ఆ ధర్మకాటాన్ని సరిగ్గా ఉపయోగించలేదనుకో, దాన్ని విచక్షణ జ్ఞానము బుద్ధి అంటారు. అదే ధర్మకాట. ప్రకృతిలో ఎలాగో విశ్వంలో ధర్మకాట ఉంది, అదే రుణానుబంధు రూపేణ. ఇక్కడ మన సోదరు అడిగిన దాంట్లో ఇంటి యజమాని భర్త అవుతాడు కనుక, అంటే భర్త అవుతాడంటే పూర్వపు రోజులను బట్టి చెప్పారండో. ఇప్పుడు భార్యలు కూడా ఒకవేళ సంపాదనకి వెళ్ళి ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటే అప్పుడు ఇంటి యజమానులు ఇద్దరూ సమానమే. ఎందుకని ఆవిడ కూడా బయట తిరుగుతుందిగా, ఆవిడ కూడా సంపాదించుకొస్తుందిగా ధనాన్ని. పూర్వం ఇంటి యజమాని భర్త అని ఎందుకన్నారంటే, భర్తకే భార్యకి చాలా వయసు తేడా ఉండేది. అంటే ఆడపిల్ల చాలా తక్కువ వయసులో ఉన్న పిల్లని ఎక్కువ వయసులో ఉన్నటువంటి మగవాడికి ఇచ్చి చేసేవారు. కాబట్టి అతనికి శారీరకపరమైన వయోపరమైన మెచ్యూరిటీ కూడా ఉంటుంది, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటు భార్యని అటు పిల్లల్ని అందరినీ అతను సరిగ్గా చూడాలి, యజమాని అనే పోర్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? మారింది వ్యవస్థ. అంత పెద్ద గ్యాపుల్లో పెళ్లి చేసుకోవట్లా. ప్లస్ సంపాదనకు ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారు, దాన్ని బట్టి రూల్స్ మారుతాయి. మళ్ళీ అది కూడా చూసుకోండి. ఇప్పుడు చాలా దగ్గర 2-3 ఏళ్ల గ్యాప్లో చేసేసుకుంటున్నారు, అంతకంటే పెద్ద గ్యాప్లు ఉంటలే. కాబట్టి దాన్ని బట్టి చూడాలి. అయితే యజమాని భర్తగా ఉన్నప్పుడు చెప్పబడినటువంటిది ఏంటి? యజమాని భర్తగా మన ఇంట్లో ఉన్నాడా లేడా మనకే తెలుస్తుంది. అంటే మన సంపాదన ఏంటి, మన వయసు ఏంటి,
మనం డబ్బు భర్తే సంపాదించుకొస్తున్నాడా, ఇంటి మా బాగోగులన్నీ ఆయనే చూసుకుంటున్నాడా, మనం భర్త మీద ఆధారపడి ఉన్న భార్యమా, మనం భర్త భార్య పిల్లలు కుటుంబ సమేతంగా భర్త మీద ఆధారపడి ఉన్నామా అన్నప్పుడు యజమాని అవుతాడు. మనం ఆధారపడి ఉన్నామని భావన మీకు కలిగితే, లేదు నేను కూడా సంపాదిస్తున్నాను అన్నప్పుడు ఇద్దరు యజమానులు ఉంటారు ఇంటికి. భార్య కూడా సంపాదించుకొస్తున్నప్పుడు ఇద్దరు యజమానులే. అది చూసుకోవాలి. దాన్ని బట్టి యజమాని పరంగా మళ్ళీ ధర్మసూత్రాలు చెప్పారు. ఏంటి అంటే, ఏ కుటుంబంలో అయినా యజమాని భర్త అయినప్పుడు, అంటే ఈ మిగిలిన ఇద్దరు యజమానులు అయితే ఇద్దరికి వర్తిస్తే మామూలుగా విషయాన్ని చెప్పుకున్నాం. యజమాని భర్త అయినప్పుడు అంటే మొత్తం బాగోగులు అందరూ చూసేది భర్త అయినప్పుడు, అతనే అయినప్పుడు, పిల్లలు కానీ భార్యకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా. ఇప్పుడు భార్య పిల్లల విషయంలో చెప్పారు. బాధ్యత ఎవరిది? యజమానిది కదా. కాబట్టి యజమాని చేసేటువంటి పుణ్యకార్యాలు అవన్నీ ఉంటాయి. అంటే యజమాని ఏ మంచి పనులు చేసినా, ఎందుకని మంచి పనులు అంటే, యజమానికి సంబంధించి అతను సంపాదించిన డబ్బు కానీ, యజమానికి సంబంధించి అతని శారీరక మానసిక మొత్తం ఏదైనా ప్రజ్ఞాపరమైనటువంటి కార్యములు ఏవైనా, నీకు భార్యా పిల్లలు ఉండగా నువ్వు చేస్తే ఏ కార్యాలైనా, అది ఆధ్యాత్మికమైన భౌతికమైన ఏ కార్యాలు నువ్వు చేసినా, నువ్వెవరికి సంబంధించిన వాడివి? ఆ కుటుంబంలో ఆ భార్యకి సంబంధించిన వాడివి. భార్యను తెచ్చుకున్నావు, నువ్వే ఆ పిల్లల్ని కన్నావు, వాళ్ళకి సంబంధించిన వాడు. ఇప్పుడు బాధ్యతలు ఎవరి? నీయే. కాబట్టి నువ్వు చేసినటువంటి పుణ్యకార్యములలో, యజమాని చేసినటువంటి పుణ్యకార్యములలో సగభాగం భార్యా పిల్లలకి వెళ్ళిపోద్దని చెప్పారు. ఇది మహాత్ములు చెప్పింది. అంటే ఇది లాజికల్ గా కరెక్టా కాదంటే కరెక్టేగా. ఎందుకని అతను ఖర్చు పెట్టే డబ్బు కానీ, అతను పెట్టే శారీరక శ్రమ కానీ, అతని తెలివి కానీ, అతని ప్రజ్ఞ కానీ ఎవరికి చెందాలి? అది వన్స్ నువ్వు పెళ్లి చేసుకొని జీవితంలోకి భార్యని తెచ్చుకున్నాక భార్యకి చెందాలి. నువ్వు తెచ్చుకున్నావు, ఒక సుఖపడ్డావుగా, ఆమెతో శారీరక సుఖాలు అనుభవించావుగా, పిల్లల్ని కన్నావుగా. కాబట్టి పిల్లల్ని కన్నావు కనుక పిల్లల్ని పెంచడం అనే బాధ్యత నీకు సంబంధించిన సమస్తం. ఇప్పుడు లీగల్ రైట్స్ కూడా ఎవరికొన్నాయి చూడండి. ఒక భర్తకు సంబంధించినటువంటి లీగల్ రైట్స్ ఎవరికొన్నాయి? అతని తదనంతరం అతని ఆస్తులు సమస్తం అతనికి సంబంధించిన ఎవరికి వస్తాయి? భార్యా పిల్లలకు వస్తాయి. అతను అప్పులు చేసి వెళ్తే ఎవరిని అడుగుతారు? భార్యా పిల్లల్ని అడుగుతారు. సేమ్ ఇదే సూత్రం చట్టంలో ఎలా కూర్చోబడిందో, ధర్మాన్ని చట్టంగా పెట్టుకుంటారుగా. శాసనాలు ఎలా చేస్తారు? ధర్మాన్ని పెట్టేగా. ఇదే సూత్రాన్ని మహాత్ములు చెప్పారు. మొత్తం యజమాని చేసేటువంటి పుణ్యకార్యాలన్నింటిలో ఎన్న మంచి పనులు ఉంటే, ఆ మంచి పనుల్లో సగభాగం భార్యా పిల్లలకు వెళ్ళిపోద్ది. నువ్వు ఇస్తావా ఇవ్వవా నీకు సంబంధం లేదు, సృష్టి చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళయే నువ్వు బయట వాడుతున్నావు, వాళ్ళకి సంబంధించిన వాటిని నువ్వు బయట వాడుతున్నావు అంతే. అవన్నీ వాళ్ళకే చెందాలి. ఎందుకని అంటే నువ్వే వాళ్ళని తీసుకొని వాళ్ళతో సుఖపడ్డావు కనుక, నువ్వు కావాలని భార్యను తెచ్చుకున్నావు కనుక, కావాలని సుఖపడుతూ పిల్లల్ని కన్నావు కనుక. పిల్లలేమి అడగలేదుగా నిన్ను మమ్మల్ని కనండి అని. అందుకని అది రీజన్. అక్కడ చెప్పబడిన రీజన్ అది. మనం పిల్లల్ని కన్నా అంతే. అయితే ఇది ఈ సూత్రం ఇక్కడ వరకు. ఇప్పుడు అతను పాపాలు చేశాడు. పాపాలు చేసినప్పుడు అది భార్యా పిల్లలకు రావు అన్నారు. ఎందుకనంటే పాపాలు చేయమని నీకు చెప్పలేదు వాళ్ళు. భార్యను తెచ్చుకున్నావు గనుక, నీ సుఖానికి తెచ్చుకున్నావు గనుక, నీకంటే చిన్నది కనుక, నీ మీద ఆధారపడి ఉంది కనుక, అలాగే పిల్లలు పుట్టారు కనుక అసలు వాళ్ళకేం తెలియదు కనుక, వాళ్ళది నీకంటే చిన్నవాళ్ళు కనుక, వాళ్ళకి ఎంత వయసు వచ్చినా నువ్వు వాళ్ళకంటే పెద్దోడు అయిపోతానే ఉంటావుగా. కాబట్టి వాళ్ళందరూ నీకంటే చిన్నవాళ్ళు కనుక వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత నీది కనుక, నీ పుణ్యకార్యాలలో నీకు సంబంధించిన హక్కులన్నీ వాళ్ళవి కనుక పుణ్యం వెళ్తుంది. అలాగే పాపం ఎందుకు వాళ్ళకి వెళ్ళదు అని చెప్పారు. ఎందుకు వెళ్ళదు అంటే అసలు వాళ్ళకే తెలియదు కదా, వాళ్ళు ఆధారపడిన జీవులు కదా, నువ్వు కదా నీ నిర్ణయంతో పాపం చేసుకుంటున్నావు. కాబట్టి పాపం యజమాని అనుభవిస్తాడు, కుటుంబ సభ్యులకు రాదు. అది చెప్పింది. పాపపుణ్యాలు అలా చెప్పారు. ఇక కుటుంబ సభ్యులకు వస్తే, కుటుంబ సభ్యుల వైపుకి వస్తే, భార్యా పిల్లలు చేసినటువంటి మంచి పనులు పుణ్యకార్యాలు ఉంటే, ఎవరు చేసిన మంచి పనులు పుణ్యకార్యాల ఫలితాలు వాళ్ళకే వస్తాయి ఇండివిజువల్గా. భార్య చేసుకుంది మొత్తం, ఆమెకి నువ్వు 100% 100% ఆమెకు వచ్చేస్తాయి. కొడుకో కూతురో చేసుకున్నారు, 100% వాళ్ళ పుణ్యాలు వాళ్ళకి వచ్చేస్తాయి.
వాళ్ళు చేసిన చెడ్డ పనులు ఏమైనా ఉంటే, ఎవరో భార్యా పిల్లలు ఉంటే అందులో సగభాగం భర్తకు వస్తాయి, యజమానికి వస్తాయి, కుటుంబ యజమానికి. ఎందుకని అని ప్రశ్న వేసుకుంటే, నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, నీకంటే బుద్ధి వికాసం లేని వాళ్ళు, నువ్వు సరిగ్గా వాళ్ళని నడపాలి. వాళ్ళకి నువ్వు విద్యాబుద్ధులు నేర్పించి ఇది తప్పు, ఇది రైటు, ఇది ఒప్పు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పి నువ్వు నడపాలి. యజమాని బాధ్యత అదే కదా, యజమానికి బాధ్యత అదే. అందుకని వాళ్ళు చేసిన తప్పులకి నువ్వు గమనించలేదు, వాళ్ళకి నేర్పలేదు కనుక 50% దోషం నీకు వస్తుంది, 50% వాళ్ళకు వస్తుంది అని చెప్పారు. మీరు చూసుకోండి. ఇప్పుడు కూడా మీరు గవర్నమెంట్లు ఇవన్నీ గమనిస్తే మైనర్లైనటువంటి పిల్లలు చేసిన తప్పులకు శిక్షలన్నీ ఇప్పుడు మీరు పెద్దవాళ్ళని దండిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మైనరు మేజర్ అని ఒకటి ఉంది. అలా ఇవన్నీ అంటే ఊరికనే విషయానికి చెప్పుకుంటున్నాం, కానీ ఇవన్నీ గమనిస్తే మనకు కూడా అర్థమవుతుంది. ధర్మ సూక్ష్మములకు సంబంధించినటువంటి జ్ఞానం నీ లోపలే ఉంది, ధర్మకట్ట నీ లోపలే ఉంది. అయితే కుటుంబ యజమానిగా ఇప్పుడు పిల్లల బాగు కోసం కేకలేసావు, వింటర్లేదు, ఒక దెబ్బేసావు, ఏం తప్పు లేదు. ఏదో భార్య వింటర్లేదు, కేకలేసి చెప్పావు అంటే నువ్వు మేలుకోరి చేస్తున్నావు, అసలు పాపమే రాదు. అందుకే ఇక్కడ మన సోదరు అడిగింది, న్యాయమూర్తి స్థానం అనుకోవాలా భర్తదే అని. అంటే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకని? నిజంగా మనలో తప్పుండి జరుగుతుంటే, ఇప్పుడు పిల్లల్లో నిజంగా తప్పుండి జరుగుతుంటే నా న్యాయమూర్తి స్థానమే యజమానిది, భార్యలో తప్పుండి జరుగుతుంటే న్యాయమూర్తి స్థానమే యజమానిది. కానీ కొంతమంది వాళ్ళ యొక్క అహంకారము, వాళ్ళ మాట సాగుబడి లేదని, నిరంతరం నా మాట చెల్లుబడి అవ్వాలని, అసలు కుటుంబ సభ్యుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళని బానిసలుగా చూసే మనస్తత్వం ఉన్నటువంటి యజమానులు, కుటుంబ పెద్దలు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఎందుకు ఈ శీర్షికలు నేను చెబుతున్న దాంట్లోనే చాలా మంది నాకు వాళ్లే కామెంట్లో పెట్టారు, అయ్యా మీ శీర్షికలు వెనక ముందు మేము ఇలాగే కుటుంబాల మీద పెత్తనం చేసేవాళ్ళం, మేమే యజమానులు అనుకొని మేము విన్నాక చాలా మారాం, మా పిల్లల్ని మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళైతే, అంటే పెత్తన మనస్తత్వం, అధికార మనస్తత్వం, నా మాటే సాగాలి, నేను సంపాదిస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను గొప్పవాడిని, నాదే సాగాలి అనుకునే వాళ్ళైతే వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. ఇది కర్మ సిద్ధాంతాన్ని మార్చలేము. ఇప్పుడు చెప్పుకోవచ్చు, మనం ఎట మారుస్తాం? లేదండి మనం చెప్పుకోవచ్చు, నేను చాలా మంచోడినండి, మా అబ్బాయి అస్సలు మంచోడు కాదండి, మా అమ్మాయి అస్సలు మంచిది కాదండి, నా భార్య అస్సలు మంచిది కాదండి, నేను చాలా మంచోడిని, ఎంతో ప్రయత్నించాను వీళ్ళందరినీ మారుద్దామని, కానీ కుదరలేదండి, ఏమండి అని చెప్పుకోవచ్చు. కానీ కర్మ ఫలితాన్ని ఎలా మారుస్తావు? నోటు మాటలతో ఎన్నైనా చెప్పొచ్చు, కర్మ ఫలం మారదో, అది అనుభవించి తీరాల్సిందే, వస్తుంది అది. ఇప్పుడు పిడుగు మీద ఎలా పడిపోద్దో, పిడుగు నుంచి ఎలా తప్పించుకోదు, ఎవరి మీద పడుతుందో మనకు తెలుసు, ఎక్కడ పడుతుందో పిడుగు. భూకంపాలు తప్పించుకోలేవు, సునామీలు తప్పించుకోలేవు, భౌగోళిక పరిస్థితులను తప్పించుకోలేవు, ఎండా వాన చలి తప్పించుకోలేవు, అవే ప్రకృతి శాసనాలు, నియమాలు. అలాగే కర్మఫలము ప్రకృతి శాసనం. నేనైనా నాకు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఇదే శీర్షికలో నేను ఎలా తప్పించుకోగలను కర్మఫలాన్ని? మీరు చాలా సింపుల్. ఇప్పుడు నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు అనుకూలంగా చెప్తా ఉండొచ్చు, నేను నాకు నచ్చినట్టుగా చెప్తా ఉండొచ్చు, కానీ కర్మఫలం నేను తప్పించుకోగలనా? నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, నాకు బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నాకు ఉన్నారు. నేను ఎలా తప్పించుకోగలను? నేను ఎక్కువ పొందేసి వాళ్ళకి చేయలేదనుకో, ఎలా తప్పించుకోగలను? కర్మ అనుభవించాల్సిందేగా నేను. అలాగే స్నేహితుల మధ్య అయినా, బయట అయినా, ఎక్కడైనా. ఇప్పుడు చూడండి, అనేక చోట్ల, ఇది ఒక కుటుంబంలోనే కాదు, కుటుంబం వరకు ఇలా చెప్పుకున్నాం, అనేక చోట్ల పనిచేసే చోట్ల కానీ, అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ఇటువంటి విషయాలు అనేక మందితో మనకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మన కిందోళ్ళు ఉంటారు, మన పైనోళ్ళు ఉంటారు. అన్ని చోట్ల చాలా మంది ఆ కిందోళ్ళని సతాయించేస్తుంటారు, వాళ్ళకి సాగిపోతుంది కదా అని. కాదు, బాకీ పెంచుకుంటున్నావు అంతే. నీ కింద లేదు, నీ పైన లేదు, అది వ్యవస్థ, అది పనిచేసే చోట వ్యవస్థ. అనేక మంది, ఇప్పుడు మనకు ఒక వ్యవస్థ ఉంది, మనం మురుగు కాలువలు క్లీన్ చేయాలి, రోడ్లు ఉడవాలి, అక్కడి నుంచి మొదలవుద్ది. అంటే మొట్టమొదటి మున్సిపాలిటీ వ్యవస్థ మొదలవుద్ది. రోజు తెల్లవారిందంటే అసలు నైట్లో ఊడుస్తూ ఉంటారు, తెల్లారుజామున వచ్చేసి. ఎందుకని? మళ్ళీ పగల ట్రాఫిక్ వచ్చేస్తుంది, రోడ్లు ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు, మెయిన్ రోడ్లన్నీ ట్రాఫిక్ వస్తుందని. ఎక్కడికక్కడ చెత్తబళ్ళు వచ్చి చెత్త ఎత్తుకెళ్తూ ఉంటారు.
ఇప్పుడు వాళ్ళందరూ తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, వాళ్లే చాలా ఎక్కువ వాళ్ళు. ఎవరి దృష్టిలో? సృష్టి దృష్టిలో. నీ దృష్టిలో తక్కువ వాళ్ళు. నీ దృష్టిలో హాయిగా కారు వేసుకొని అన్ని తుడిచేసినాక ఏసీ కారులు అలా వచ్చి అలా హుందాగా మంచి గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అలా వెళ్ళిపోయి పెద్ద కంపెనీలోకి వెళ్తాడే ఆడు గొప్పవాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. కానీ సృష్టి దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే సృష్టిని శుభ్రం చేస్తున్నాడు, శుభ్రం చేసి అందరి మేలుకు ఉపయోగపడుతున్నాడు. బాకీలు రకరకాలుగా ఉంటాయి. అలా మన కుటుంబంలో, మన మనుషుల్లో, మనం జీవించేటువంటి వ్యక్తులతో, మన కింద వాళ్ళతో ఎలా ఉంటున్నాం, మన పైన వాళ్ళతో ఎలా ఉంటున్నాం. అంటే కింద పైన అనే వ్యవస్థ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వ్యావహారిక సత్యాలలో మన కింద మన పైన రెండు రకాలుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అది వ్యావహారిక సత్యాలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నీ ఇలాగే ఉంటాయి ప్రపంచంలో. అందుకని అది మాట్లాడుతున్నాం. అక్కడ నీ కింద వాళ్ళని నువ్వు ఎంత సతాయిస్తావో అంత నువ్వు అనుభవించాల్సిందే. బాకీ పెరుగుతుంది. అలాగే చాలా మంది పని చేయించుకొని వాళ్ళని సతాయిస్తూ ఉంటారు యజమానులు. అంటే తక్కువ డబ్బులు ఇవ్వటం, సరిగా డబ్బులు ఇవ్వకపోవటం, లేదా పని చేయించుకున్నంత దానికి మూల్యం అంటే వాళ్ళని చులకనగా చూడటం, అవహేళన చేయటం, ఇవన్నీ బాకీలే. అందుకే ఎప్పుడు ధర్మంగా ఉండండి. ధర్మో రక్షతే రక్షిత అని మహాత్ములు చెప్పారు. ఏ పరిస్థితుల్లో అయినా నాగరికత మారచ్చు. అంటే మనం అభివృద్ధి చెందిన కొందికి ఉపయోగించుకునే వస్తువులు మారచ్చు, మనం కట్టుకునే ఇళ్ల స్టైల్స్ మారచ్చు, మనం కట్టుకునే బట్టల స్టైల్స్ మారచ్చు, మనం వినియోగించుకునే వస్తువులు రకరకాల కొత్త కొత్తవి రావచ్చు. తప్ప శరీర తీరు, ధర్మ తీరు ఎందుకు మారుతుంది? ఎప్పుడు అదే శరీరం మనిషికి, ఎప్పుడు ఉన్నాయి అదే పంచేంద్రియాలు, ఎప్పుడు అదే బుద్ధి, ఎప్పుడు అవే అవసరాలు. ఆ పంచేంద్రియాలు, ఆ శరీరానికి అవే కోరికలు, అదే ధర్మ తీరు. అది మారదు, దాన్ని మార్చలేం, మార్చటం కుదరదు. అందుకని ఇప్పుడు సోదరే అడిగినంత వరకు బాగానే ఉంది. కానీ విషయం ఇది, ధర్మ సూత్రాలు నీకు నువ్వు నీ అంతరంగంలోకి వెళ్తే తెలుస్తాయి. కుటుంబ సంబంధ బాంధవ్యాల మధ్య ఎవరు ఎవరికి ఎంత చేశారు, ఎలా చేశారో మీరు మీ లోపల చూసుకుంటే అర్థమైపోద్ది. నేను నా పిల్లల్ని ఎలా పెంచాను నాకు తెలీదా? వాళ్ళ మీద నాకు ఎంత మమకారం ఉంది, ఎంత మమకారం చూపించాను, వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టాను, వాళ్ళకి ఏం చేశాను, నేను వాళ్ళని పెంచుతున్నప్పుడు నా హృదయ భావాలు ఎలా ఉన్నాయి, నా మీద నాకు స్వార్థం ఎక్కువ ఉందా, నా తగ్గించుకొని నా పిల్లలకు పెట్టానా, మా భార్యాభర్తలను తగ్గించుకొని పిల్లలకు పెట్టామా, లేదా మేమే ఎక్కువ ఖర్చు పెట్టుకొని పిల్లల్ని ఏదో నామమాత్రంగా పెంచామా? ఎన్ని రకాల తల్లిదండ్రులు ఉంటారండి. అసలు పిల్లల కోసమే బతికేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కాదని అసలు తమ కోసం పిల్లలను వాడుకునేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. ఇది ఒక చిత్రమైన వ్యవస్థ, ఎవరో నిర్ణయించడానికి లేదు. కానీ ధర్మ నిర్ణయం నీ మనసులో నీకు తెలుస్తుంది. నీకు తెలిసినా తెలియకపోయినా సృష్టిలో మార్పు రాదు. సృష్టి ధర్మాలు మారవు, నువ్వు అనుభవించాల్సిందే. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా అనుభవించాల్సిందే. మళ్ళీ చెబుతున్నా, నేను నాకు అనుకూలంగా చెప్పుకోవచ్చు, నాకు నచ్చినట్టు ఇప్పుడు మాట్లాడవచ్చు. కానీ నేను నా కర్మని నేను ఎలా మార్చుకోగలను? సృష్టి నుంచి వచ్చేది కదా. నా జననం సృష్టి, నా మరణం సృష్టి, మధ్యలో నా జీవితం అంతా సృష్టి. ఏం చేయను? ఎలా మార్చుకోగలను దీన్ని? నా కన్ను, ముక్కు, చెవి, తీరు, శరీరం, ఆరోగ్యం, అనారోగ్యం అంతా సృష్టి. అది ఏర్పాటు చేసి వదిలేసింది ఇక్కడికి నన్ను. మళ్ళీ అదే పట్టుకుపోద్ది నన్ను, మళ్ళీ అదే పుట్టేస్తుంది ఎక్కడో నన్ను. ఇదంతా సృష్టి. అయితే ఇక్కడ గమనించేటప్పుడు మళ్ళీ గమనించవలసిన ఇంకొక విషయం ఉంది. ఎక్కడ పుడతాను అంటే, ఇప్పుడు మనం అసలు ఎక్కడ పుడదాం అనుకుంటాం చూడండి. అది మన చేతిలోనే ఉంది. లాజిక్గా ఆలోచించండి. మనకి ఏమి ఇష్టమో అక్కడికి వెళ్తాం అంతే. సపోజ్ మనకిప్పుడు భార్య అంటే బాగా ఇష్టం అనుకోండి, భార్యకు కూడా భర్త అంటే బాగా ఇష్టం అనుకోండి. మేము మళ్ళీ ఈ భర్తే కావాలి, ఈ భార్య కావాలి అంటే మరుజన్మని మనం కాదు, అసలు ఊరుకునే భావనలో. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఎక్కడో చోట కలిసేలా పడతారు. అది భార్యాభర్తలుగా కలుస్తారా, లేకపోతే స్నేహితులుగా కలుస్తారా, అన్నదమ్ములుగా కలుస్తారా, అక్క చెల్లెలుగా కలుస్తారా, తల్లి బిడ్డలుగా కలుస్తారా తెలియదు మరుజన్మ. కానీ అత్యంత ప్రేమ సంబంధంగా అయితే మాత్రం ఉంటారు. ఎలా కలుస్తారో తెలియదు కానీ విపరీతమైనటువంటి ఆ అనుబంధం ఉంటుంది, ఆ రుణం ఉంటుంది. అలా మనకిప్పుడు కలిసేవాళ్ళలో బాకీ ఏంటంటే, అదే గమనించండి, మీకు చెబుతున్నా. బాకీ ఏంటి? ఇది ఎవరి మీద ప్రేమలు ఎక్కువ ఉన్నాయో మనం అక్కడ పుట్టాలనుకుంటాం. ఎవరి మీద కోపం ఎక్కువ ఉందో అది కూడా మనం వాళ్ళ మీద తీర్చుకోవాలనుకుంటాం. చూడండి, ఇప్పుడు నేను చెబుతుంది రన్నింగ్ లైఫ్లో.
ఇప్పుడు మనం జీవిస్తున్నప్పుడు కోపం వచ్చినా వాళ్లే మన దృష్టిలో ఉంటారు, అది తీర్చుకోవాలనుకుంటాం. విపరీతమైన కోపం అయ్యి అక్కడ ఉన్నాయనుకోండి, వాళ్లే దృష్టిలో ఉంటారు, అది తీర్చుకోవాలనుకుంటాం. విపరీతమైన ప్రేమ ఉందనుకోండి, వాళ్లే దృష్టిలో ఉంటారు, అది తీర్చుకోవాలనుకుంటాం. కాబట్టి మరుజన్మ మన ఎంపిక ఎలా ఉంటది? మన విపరీతమైన ప్రేమలు విపరీతమైన ద్వేషాలకు అనుగుణంగా ఉంటుంది. అది తీర్చుకోవడానికి అక్కడ వెళ్ళి దిగుతాం. అందుకే అలా దిగినప్పుడు రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అన్నారు కదా పెద్దలు. రుణాన్ని అనుసరించి పుట్టామని. చాలా సింపుల్. మిమ్మల్ని నిరంతరం బాధ పెడుతున్నారు అంటే వాళ్ళు ద్వేషంతో వచ్చిన రుణబంధం. అంటే నువ్వు వాళ్ళని గతంలో బాధ పెట్టుంటామో ఏదో జరిగింది, వాళ్ళకి ద్వేషం బాగా పెరిగింది, అది అనుసరించి వచ్చింది అని అనుకోవాలి. నేను నమ్మమని చెప్పట్లా, ఊరిని అనుకోవటానికి చెబుతున్నానండి. ఇవన్నీ నేను అసలు ఇలాంటివి చెప్పను. సోదరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నాది ఓన్లీ ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక విద్య. కానీ లాజికల్గా చెబుతున్నాం. మహాత్ములు చెప్పింది అడిగారు కాబట్టి. ఉన్న జీవితంలో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, సుఖపెట్టేవాళ్ళు ఉంటారుగా. దానికి మరి తెలియాలిగా మనకి ఏంటి విషయం అన్నప్పుడు లాజికల్గా చెబుతున్నా, తర్కబద్ధంగా. అంతే. ముందే చెప్పేవి నిరూపణ లేని సత్యాలు. మనని బాగా బాధ పెడుతున్న బంధం అనుకోండి, ఖచ్చితంగా ద్వేషంతో వచ్చిన బంధం అది. మనం ఇప్పుడైనా సరే చూడండి, మనం జీవిస్తున్నప్పుడు మనకు ఎవరి మీదైనా కోపతాపాలు ఉంటే అవి ఎలా తీర్చుకోవాలని చూస్తూ ఉంటాం. మనం ప్రేమిస్తున్నప్పుడు మనకు ఎవరి మీద ప్రేమ ఉందో ఆ ప్రేమని వ్యక్తపరిచి వాళ్ళకి మేలు ఎలా చేయాలా అనేది ఎదురు చూస్తూ ఉంటాం. సేమ్ అంతే. ఇప్పుడు మన మీద అంటే మనం ఎవరికి బాకీ ఉన్నామో, ఒక మాటలో చెప్పాలంటే అది డబ్బు కావచ్చు, విషయాలు కావచ్చు, అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా మనం ఎవరికి బాకీ ఉన్నామో వాళ్ళు మన దగ్గర నుంచి లాక్కుంటా ఉంటారు. మనకు కూడా వాళ్ళకి పెట్టాలనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్ని చేసినా ఎన్ని చెందినా వాళ్ళు లాక్కోవటమే తప్ప మనకెవరు కాదు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటూ ఉంటాం మనం. అలాగే మనకి ఇప్పుడు ఎవరు మనకి ప్రేమ బంధంగా వచ్చారో మనం వద్దన్నా మన చుట్టూ తిరిగి వాళ్ళు మనకి పెడతా ఉంటారు, మనకు అన్నీ చేస్తూ ఉంటారు, మనకు సౌకర్యాలు కల్పిస్తుంటారు, మనం బాగుండాలని కోరుకుంటూ ఉంటారు, మన మేలు కోసం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నీకున్న బంధాలు అంటే నిన్ను భర్త బాగా చూసుకుంటున్నాడు అనుకో, ప్రేమ బంధంతో వచ్చాడు. నిన్ను భర్త బాగా చూసుకోవట్లేదు అనుకో, ద్వేషబంధంతో వచ్చాడు. నీ భార్య నిన్ను బాగా చూసుకుంటుంది అనుకో, ప్రేమ బంధంతో వచ్చింది. నీ భార్య నిన్ను బాగా చూసుకోవట్లేదు అనుకో, ద్వేషబంధంతో వచ్చింది. ఇవన్నీ మన బాకీలే. మనం వాళ్ళకి బాకీ ఉన్నాం, వాళ్ళు మనకు బాకీ ఉన్నారు. ఇది అందరికీ అంతే. కొడుకులైనా, కూతుళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా నీకు తగిలే ఎవరైనా ఊరికనే అకారణంగా చూడండి, మన ఏ యజమానం ఎక్కడో పని చేస్తూ ఉంటే అకారణంగా మన మీదనే దాడులు చేస్తుంటారు. అంటే ఏదో మాటలతోనో చేతులతోనో దాడులు అంటే ఏదో కొడతారని కాదు. వాళ్ళకి ఎప్పుడు మనం చూడగానే చిరగ్గా ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళు ద్వేషంతో వచ్చారు. అందుకని మనం కనబడితేనే చిక్కగ్గా ఉంది వాళ్ళకి. అసలు మనం కనబడితే ఇసుగ్గుంది, మన మాట ఇసుగ్గుంది, మన గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే ఇసుగ్గుంది, మనం చూస్తే భరించలేకపోతున్నారు, మన ఎదుగుదల భరించలేకపోతున్నారు. ఇలా తమ సొంత కొడుకులు కూతుళ్ళను భరించలేని వాళ్ళని బోల్డ్ మందిని చూశాను. మీరు నమ్మరు. అంతే. అన్నీ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. కాకపోతే 10,10 మందే ఉంటారు అటువంటి వాళ్ళు. తమ సొంత కొడుకులు కూతుళ్ళు బాగుని చూసి ఓర్చుకోలేని వాళ్ళు 10,10 మందే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ జనరల్గా తమ కొడుకులు కూతుళ్ళు బాగుండాలని కోరుకుంటారు. ఇలా ద్వేషబంధాలు ఉన్నవి, బాకీలు. అంటే నువ్వు అప్పున్న వాళ్ళకి ఏ రూపమైన కానీ, అభిమానం కానీ, డబ్బు కానీ, ఏదైనా కానీ నువ్వు అప్పున్నాయన్నీ నిన్ను హింసిస్తుంటాయి. ఇప్పుడు నీకు బాకీ ఉన్నాయంటే నీకు అప్పున్నాయన్నీ నిన్ను ప్రేమించి నీకు అన్ని సమకూరుస్తూ ఉంటాయి. సింపుల్ అంతే. ఇది రుణానుబంధ రూపేణ. అసలు ఇవి మామూలుగా యజమాని స్థానంలో మేలు చేద్దామని, ఎటువంటి ద్వేషము లేకుండా కూడా మేలు చేద్దామని అప్పుడప్పుడు పిల్లల్ని మందలించవచ్చు, భర్తని భార్యని మందలించవచ్చు, భార్య ఏదన్నా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు భార్యలు కూడా సమస్థాయికి వచ్చారు కదా, ఎవరో ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే. అలాంటప్పుడు అవి కామన్ ఇష్యూస్. అది పాపాలు పుణ్యాలు ఏమి లేవు. అక్కడ కూడా వాళ్ళకి ఘర్షణ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ కాకపోతే అది న్యాయమూర్తి స్థానం. అది ఎందుకని ఎదుట వాళ్ళ మేలు కోసమే నిజంగా చెబుతున్నారని తెలిసినప్పుడు. అందుకని దాన్ని ఎక్కడికక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరు జన్మలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ జన్మలు ఎలా ఉన్నామో అలాగే ఉంటుంది. ఎవరి మీద విపరీతమైన ద్వేషం ఉందో దాన్ని ఎవరైనా వెళ్ళగక్కాలని చూస్తాం. ఇప్పుడు బతికున్నప్పుడు ఎవరి మీద విపరీతమైన ప్రేమ ఉందో ఎలాగైనా వాళ్ళకి అన్ని చేయాలని చూస్తాం. సేమ్ మరు జన్మ కూడా ఈ ద్వేషం ఎక్కడో, ప్రేమ ఎక్కడో అక్కడికి నువ్వే వెళ్ళి జన్మ తీసుకుంటావు. అందుకని జన్మలు ఎలా వస్తాయి మనుషులకంటే రుణ అనుబంధ రూపేణ.
రుణమును అనుసరించి. ఎందుకని? చనిపోయేది శరీరమే, మనసు అలాగే ఉంది. మరుజన్మ తీసుకునేది మనసే. మనసు మళ్ళీ ఇంకో శరీరాన్ని ఎత్తుక్కుంటుంది. ఇప్పుడు మనసంతా అదే, సేమ్ మనసే. కాకపోతే మరుజన్మ శరీరంలోకి వచ్చేటప్పటికి మూలంగా ఈ వాసనలుగా ఉండిపోతాయి, కానీ మిగిలిన విషయాలు గుర్తుండవు. అంటే పలానా భార్య, పలానా స్థలం, అవి గుర్తుండవు, ఇంతకుముందు జన్మ ఇదని. కానీ మూల వాసనలు అవి ఉంటాయి, మూలంగా ఉంటాయి వాసనలు. అందుకే ఎదుగుతున్న కొద్దికి కొంతమంది చూడండి, తండ్రి కొడుకులకు పడదు, తల్లి కూతుర్లకు పడదు, వైరుధ్య భావాలతో విరోధ భావాలతో ఉంటారు. ఇవన్నీ ఇంతకుముందు కొనసాగినాయి. వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టారు ఇక్కడ. మనిషి ఎప్పుడు ఇక తీర్చుకోవటమే కదండి. ప్రతిరోజు చూడండి మన జీవన విధానం ఏంటి? ప్రతిరోజు మనకిష్టమైనది చేయటం, మనకి అయిష్టమైనది తప్పించుకోవటం, మనకిష్టం లేని కక్షలు కార్పణ్యాలు మనకి ఉంటే వాళ్ళని పాడు చేయటం, ఏ చేస్తుంటాం. మనకిష్టమైనవి అంటే మనకు స్వతంత్రంగా ఇష్టమైనవి సాధించుకునే ప్రయత్నం, మనకిష్టం లేని వాటిని తప్పించుకునే ప్రయత్నం, మనకి కష్టం అనిపించే మనుషులకే హాని చేసే ప్రయత్నం. అది లేకపోతే మాట రూపంలో అయినా సరే, లేదా మానసికంగా అయినా సరే వాళ్ళ బాగుని చూడలేం. ఎలా కుదిరితే అలా. ఇదే మనిషి జీవితం ఇలాగే సాగుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం ఎక్కడున్నామో చూసుకొని వీటన్నింటికీ అతీతంగా జ్ఞానాన్ని పెంచుకోవటమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఇవన్నీ కరెక్టే. వీటన్నింటి మధ్యలోంచి ఈ రుణ చక్రాన్ని ఖండించేసుకుంటున్నాను నేను. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. జ్ఞానం అనేటువంటి అగ్ని సమస్త కర్మలను కాల్చివేస్తుంది అన్నాడు. ఏంటి కర్మలు? రుణానుబంధ కర్మలు రోజు చేస్తున్నాం. మళ్ళీ రుణం వాళ్ళు మనకు పెరగటమో మనం వాళ్ళకి పెరగటమో రుణం జరుగుతూనే ఉంటుంది మరణించే వరకు. అది ఆ రుణం ద్వేషం కావచ్చు, ప్రేమ కావచ్చు. ఇప్పుడు జ్ఞానంతో ఏం చేస్తున్నానంటే నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను. నేను కర్తవ్యం మాత్రమే చేస్తున్నాను, ఆశించి చేయట్లా. ఫలాపేక్ష లేదు నాకు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. అదే నిష్కామ కర్మయోగము. నాకు ఫలాపేక్ష లేదు. ఇప్పుడు వాళ్ళు నన్ను బాధ పెడతారు, కానీ అది నా గత జన్మ ఫలం అనుభవించేస్తాను. వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, ఏమో అది గత జన్మ ఫలం ఏమో సమకూరుస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా తిరిగి నేను వాళ్ళ మీద ఎటువంటి దాడులు చేయను. నా బాధ్యతలు చేస్తాను, నా ధర్మాలు చేస్తాను, నేను సక్రమంగా ఉంటాను. అలా నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మంచిగా జీవించడం అనే సాధన పెట్టుకున్నాను. సర్వకాల సర్వావస్థల యందు సర్వులతో మంచిగా ఉండటం అనే సాధన పెట్టుకున్నదే ఆత్మజ్ఞాన సాధన. అదే దేనికి? శరీరానికి, జీవితానికి, జీవించేటప్పుడు. ఇంకాబట్టి ఇంక నేను కొత్తగా కర్మలేం చేయట్లేదు. ఎందుకని ఆశించి చేస్తే కర్మ అవుతుంది, ఫలితాన్ని నేను ఆశించట్లా. నన్ను బాధ పెట్టినా మౌనంగా ఉంటున్నా, ఎందుకంటే అది అక్కడికి అయిపోద్ది. ఏదో ఒకటి. కానీ నేను ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నా, నేను మళ్ళీ టిట్ ఫర్ టాట్ చేయను. నువ్వు అరిస్తే నేను అరవను, నువ్వు కొడితే నేను కొట్టను, నేను మెలకుండా వెళ్ళిపోతాను. అంటే ఆ దమ్మున్నోళ్ళకి ఈ జ్ఞానము, ఈ సాధన ఎవరికి వస్తుంది అంటే 1,00,000 మందిలో 10 మందికే వస్తుంది, అందరికీ రాదు. అది ఆ జ్ఞానం అర్థమైన వాళ్ళు అలా ఉంటారు. అదే ఆత్మజ్ఞాన సాధన. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కర్మలన్నిటినీ జ్ఞానం అనే అగ్ని దహింపజేస్తుంది అని చెప్పారు. అప్పుడు బాధ్యతలు చేస్తాం. నేను ప్రతి శీర్షికలో చెబుతా చూడండి. మీ కుటుంబ జీవితాలు హాయిగా అనుభవించండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ ధర్మాలు మీరు పాటించుకోండి, మీ బాధ్యతలు మీరు చేసుకోండి, ఇల్లు వదిలిపెట్టి పారిపోబాకండి. ఎందుకంటే పారిపోతే అర్థం ఏంటి? నీ బాధ్యతలు చేయట్లేదు నువ్వు. అప్పుడు మళ్ళీ అవి చేయడానికి రావాల్సిందే, తప్పదు. ఏదో రూపంలో నువ్వు నీ బాధ్యతలు, కర్మలు పూర్తి చేసుకొని జీరో చేసుకోవాల్సిందే సృష్టిలో. అందుకని బాధ్యతల నుంచి ఎందుకు పారిపోతావు? అసలు బాధ్యతల నుంచి పారిపోయి ఏం సాధిస్తావు? ఎలా సాధిస్తావు? మనుషులే లేని అడవికి వెళ్ళిపోయినాక నీలో గుణ ప్రకోపం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? అసలు మనుషులే లేని చోటకి వెళ్ళిపోయావు, ఎక్కడికో పోయావు, బాధ్యతలు లేవు, ఏ బాధ్యతలు చేయక్కర్లేదు, అందరూ తిరిగి నీకే ఏదో చేసేలా పెట్టుకున్నావు. అప్పుడు నీకు నీ కోపం, తాపం, బాధ, దుఃఖం ఇవన్నీ ఎడ తెలుస్తాయి నీకు? ఇల్లు వదిలిపెట్టి పారిపోతే తెలియదుగా. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇల్లు వదిలిపెట్టి అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి చక్కగా ఏదైనా భిక్షాన్నం తీసుకొని ఎవరినో అడిగి బతుకుతారనుకోండి. అసలు నీలో గుణాలు పోయినాయో లేదో ఎలా తెలుస్తుంది? గుణాలు పోయినాయో లేదో మనుషుల మధ్యలో, బాధ్యతల మధ్యలో, సంబంధ బాంధవ్యాల మధ్యలో, కుటుంబంలో ఉంటేనే తెలుస్తుంది. ఈ ఆట పూర్తి అయిపోయిందనుకో, నీ ఆట అయిపోద్ది. నువ్వే జీవన్ముక్తిని పొందేస్తావు, నువ్వే మోక్షాన్ని పొందేస్తావు. మోక్షం ఈ ఆటలోంచి వస్తుంది, సంసారం అనే ఆటలోంచి వస్తుంది. అందుకే సృష్టి అలా పెట్టింది.
దానికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, నా కర్మలన్నింటినీ గతంలో ఏం చేశానో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫలాపేక్ష లేకుండా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తాను. వాళ్ళు నాతో ఎలా ఉన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకని నేను ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకున్నాను, సృష్టి సూత్రాలను చూస్తున్నాను, సృష్టి నియమాలను చూస్తున్నాను, విశ్వశక్తిని చూస్తున్నాను. మనుషుల్ని ప్రత్యేకంగా చూడట్ల, అక్కడ బాధ్యతలు చేస్తాను, ధర్మాలు చేస్తాను, అలా వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయినప్పుడు నేను జీవన్ముక్తికి వెళ్ళిపోతాను. అలా వెళ్ళటంలో శరీరపరంగా జీవితపరంగా జీవించినంతకాలం మంచిగా ఉండటము అనేదే సాధన. ఆత్మజ్ఞాన మార్గంలో మొట్టమొదటి శరీర మానసిక జీవన సాధన ఏంటంటే మంచిగా ఉండటం. అదే నిష్కామ కర్మయోగం. ఎవరితో అయినా నేను మంచిగానే ఉంటాను, ఎప్పుడైనా నేను మంచిగానే ఉంటాను, ఎక్కడైనా నేను మంచిగానే ఉంటాను. సింపుల్, అయిపోయింది. ఇది అయిపోయినాక ఇంకా నాకు అవకాశం కుదిరి, నా జ్ఞానం అర్థమయ్యి, నాకు పరిస్థితులు సమకూరి, అంటే ప్రకృతి అన్ని సమకూరిస్తే నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ మార్గంలో ఎవరైతే మంచి అనే సాధనలోకి వస్తారో లక్షలో 10 మంది వస్తారు. ఆ 10 మందిలో ఒక్కడో లేదా ఒక్క ఆమె మళ్ళీ దాంట్లోకి వెళ్ళగలుగుతారు. ఆ 10 మందిలో ఒకళ్ళకే కుదురుద్ది నన్ను నేను తెలుసుకుంటాను అని. ఎందుకంటే పరిస్థితులు సమకూరాలి. లేదా 10 మందిలో ఒకళ్ళు కాదు, ఏదో అమృత బిందోపనిషత్తు ఏదో ఉపనిషత్తులో ఉంది, 1,000,000 మందిలో ఒకళ్ళకి మాత్రమే కుదురుద్దని ఉంది. 1,000,000 మందిలో ఒకానొకడు మాత్రమే ఈ ఆత్మతత్వమును తెలుసుకొనగలడు, ఆత్మసాక్షాత్కారం పొందగలడు అని ఉంది. అది మనం లాజికల్గా ఆలోచించడం వాళ్ళు చెప్పారని కాదు, మనం ఎలా ఉన్నాం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా, కుదురుతుందా, మన జీవితంలో కుదరట్లేదా, మన శరీరం సహకరిస్తుందా లేదా, మన కుటుంబ పరిస్థితులు జీవన పరిస్థితులు సహకరిస్తున్నాయా లేవా, అసలు మనకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, మనకి ఇప్పుడు ఏ ఇంట్రెస్ట్ ఉందో మనకెందుకు తెలియదు, మనం చూసుకుంటే మనమే తెలుసుకోవాలి. కాబట్టి ఇది జీవన విధానం, ఇలా వెళ్తా ఉంటది. మళ్ళీ మన సోదరు అడిగిన ప్రశ్నల్లో ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళుగానే పుడతారా, మగవాళ్ళు మగవాళ్ళుగానే పుడతారా? ఈ సూత్రం ఏం లేదు, ఎవరు ఎలా అయినా పుట్టవచ్చు. అసలు మనుషులు జంతువులుగా కూడా పుడతారని ఉంది. జంతు జన్మలు కూడా ఎత్తుతారు మనుషులు అనేటువంటి దాన్ని కూడా చెప్పారు. దానికి అనేక రకాలైనటువంటి చారిత్రక నిరూపణలు ఉన్నాయి, అంటే చరిత్రలో మహాత్ముల కథల్లో. కాకపోతే అది మనకి నిరూపించడానికి కుదరని సత్యం. నేను అసలు వెనక జన్మలు ముందు జన్మలు ఈ మాట్లాడిన సోదరు అడిగారు కాబట్టి జీవితంలో డౌట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చాలా రకాలైనటువంటి క్రూరమైన మనుషులు ఉన్నారు, అతి ఉన్నతులైనటువంటి గొప్ప మనుషులు మహాత్ములు ఉన్నారు. కాబట్టి అసలు ఈ క్రూరమైన మనుషులు ఏమవుతారు అంటే, మానవ జీవితం ఇవ్వబడిన, మానవ శరీరం నీకు ఇవ్వబడిన, మానవ మేధస్సు, మానవ బుద్ధి, మానవ ఆలోచన, మానవ జ్ఞానం నీకు ఇవ్వబడిన, దాన్ని ఉపయోగించకుండా నువ్వు జంతువులా బతికావు కనుక జంతువుల్లోకి వెళ్ళి మళ్ళీ జంతు ప్రవృత్తితో జంతువుగా పుడతావు. నువ్వు ఎంత కర్మలు చేశావో అంత కర్మలు ఆ జంతువుగా, అంటే ఏ జంతువుగా పుట్టాలి, ఇదంతా సృష్టి నియమం నిర్మాణం ఉంది. ఆ జంతువుగా అంతకాలం అక్కడ ఉండి అది అనుభవించి అది పూర్తయినాక మళ్ళీ మనిషిగా పుడతావు. ఈసారైనా మళ్ళీ నువ్వేం చేస్తావు, అలా ఆఫర్లు ఇవ్వబడుతూ ఉంటాయి. అందుకే సృష్టి అనంతము. నువ్వు మోక్షం పొందే వరకు సృష్టి సాగుతూనే ఉంటుంది. సృష్టికి అంతం ఉండదు. ఆద్యంతములు లేని అనంతము అంటే అర్థం ఏంటి, ఎప్పుడూ సృష్టి ఇలా సాగుతూనే ఉంటుంది. ఇది ఒక ఆట అంతే, జస్ట్ సింపుల్ ఆట అంతే, ఏమి లేదు ఇందులో. అందుకని మనుషులు జంతువులుగా కూడా పుట్టే అవకాశం ఉన్నప్పుడు స్త్రీ పురుషులుగానే పుట్టేదేమో, స్త్రీలు పురుషులుగా పుట్టొచ్చు, పురుషులు స్త్రీలుగా పుట్టొచ్చు. కొన్ని సందర్భాలలో అసలు చెప్పటానికి వీలు అలవి కానటువంటి సంబంధ బాంధవ్యాలలో పుట్టిన నిరూపణలు కూడా ఉన్నాయి. అయితే నేను ఈ మాయలు మహిమలు అన్ని మానేశాను. నేను స్టార్టింగ్ రోజుల్లో మొత్తం ఈ కర్మ సిద్ధాంతంతో కూడినటువంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. చాలా మంది గురువులు మహాత్ములు అనేక గ్రంథాలు అన్ని చదివి ఫైనల్ గా మనిషికి ఉపయోగపడేది ఆత్మజ్ఞాన మార్గం అని ఇక్కడికి వచ్చాను. మిగిలినవన్నీ తెలియక కాదు. అందుకని ఇంకా ఆ వైపు వెళ్ళకండి, మాయలు మహిమలు ఏమీ లేవు, ఇవన్నీ గందరగోళపరుస్తాయి. చక్కగా జ్ఞానం నేర్చుకొని వెళ్ళండి, అది మీలోనే ఉంది. ఆ జ్ఞానం కూడా ఎలా మీకు అర్థమవుతూ మీరు తెలుసుకుంటూ, మీకు అర్థమయ్యేది జ్ఞానం. మీకు అర్థం అవ్వకుండా నమ్మమనేది జ్ఞానం కాదు, నమ్మకం జ్ఞానం కాదు. నువ్వు నమ్మినడు నీకు తర్వాత మన దేవుడి దగ్గర రాజ్యంలో సీటు ఉంటుందిలే, సీటు ఇప్పిస్తానంటే అదేం నిజం కాదు. అది నిజమా అబద్ధమా క్వశ్చన్ కాదు, అసలు అది జ్ఞానం కాదు.
జ్ఞానం అంటే ఇప్పుడు ఈ నిమిషం నువ్వు వింటున్న మాట నీకు అర్థం అవ్వాలి. అర్థమైంది నీకు నిజం అనిపించాలి. నీకు నిజం అనిపించింది నువ్వు ఆచరించే ప్రయత్నం చేయాలి. అప్పుడు దానిని జ్ఞానం అని పిలవాలి. కాకపోతే ఇక జ్ఞానం కాదు. ఒకవేళ చెప్పిన వాళ్ళలో లోటు ఉండొచ్చు, నీకు అర్థం అవడంలో లోటు ఉండొచ్చు, కానీ అది జ్ఞానం కాదు. నమ్మకం జ్ఞానం కాదు. నీకు అర్థం కాకపోయినా నేను చెప్పాను కదా, నమ్మి నడిస్తే నువ్వే పొందుతావు అంటే అది జ్ఞానం కాదు. నీకు అర్థమయ్యేలా చెప్పాలి, అర్థమయ్యే వరకు చెప్పాలి, నీకు అర్థం అవ్వాలి. నువ్వు అర్థం అవ్వకపోతే ప్రశ్న అడగాలి, నీ సందేహం తీర్చుకోవాలి. తీర్చుకుంటేనే నువ్వు నడవగలుగుతావు, అది చేయగలుగుతావు. అప్పుడు నీకు అది అర్థమవుతుంది. అందుకే మొత్తం ఆధ్యాత్మికత మీరు చూడండి, ప్రశ్నోత్తరాలతో సాగుతుంది. ఆ ప్రశ్నోత్తరాలకే గురు శిష్య పరంపర వచ్చింది. అంతే తప్ప గుడ్డిగా నమ్మమని కాదు. అసలు గురు శిష్య పరంపరలోనే ఇప్పుడు మన వాళ్ళు తీసుకెళ్తున్న విధానం అంతా తప్పు విధానం. గురు శిష్య పరంపర ఎక్కడ ఏర్పడింది? ప్రశ్నలు సమాధానాల దగ్గర ఏర్పడింది. తెలియని వాళ్ళు ప్రశ్నేశారు, తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పారు. ప్రశ్నేసిన వాడిని తెలియదు కనుక శిష్యుడు అన్నారు, సమాధానం చెప్పిన ఆయన్ని గురువు కనుక, తెలుసు కనుక గురువు అన్నారు. గురువు అన్నప్పుడు మీనింగ్ ఇచ్చారు. అసలు ఆ పదం ఎందుకు పెట్టారు అనేది మీనింగ్ ఇచ్చారు. ఏంటి? గు అంటే అంధకారము, రు అంటే వెలుగు అని. అంధకారాన్ని చీకటిని తొలగించే వెలుగు అన్నారు. వెలుగు వస్తే చీకటి ఉండదుగా. అంటే ఏంటి? ఇప్పుడు నీకు గురువు అనేవాడు నిరంతరం నీకు వెలుగునివ్వాలి. వెలుగేంటి? జ్ఞానమేగా. అబ్బాయి అదేం లేదు, మీరు గురువుని ఎన్నుకోండి, కోట్ల మంది ఫాలో అయిపోండి, కోట్ల మందికి ఒక ఆయనే గురువు, ఆయన్ని మీరు ఫోటోలు పెట్టేసుకొని పూజించకుండా వెళ్ళిపోండి అంటే నువ్వేం పొందుతావు? నేను ఆ కాన్సెప్ట్ గురువుల్ని ఎవరిని విమర్శించట్లా. నువ్వు పొందలేవు, నీ వల్ల కాదు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఏదో ఒక మతం, ఏదో ఒక గురువు, ఏదో ఒకళ్ళని పెట్టుకునే వెళ్తున్నారు, ఏదో ఒక దేవుడి ఫోటో. కానీ ప్రపంచం ఎలాగే ఎందుకుంది అంటే, నీకు కావలసింది జ్ఞాన వెలుగు, అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞాన వెలుగు. నువ్వు ప్రశ్న వేయాలి, వాళ్ళు నీకు చెప్పాలి. నువ్వు ప్రశ్న వేయాలి, వాళ్ళు నీకు చెప్పాలి. నువ్వు ప్రశ్న వేయాలి, వాళ్ళు నీకు చెప్పాలి. వాళ్ళు నీకు చదువుతున్న దాంట్లో మళ్ళీ నీకు సందేహాలు వస్తే ప్రశ్న వేయాలి, నువ్వు వాళ్ళని అడగాలి, వాళ్ళు నీకు చెప్పాలి, అది నీకు అర్థం అవ్వాలి. అర్థమైంది నువ్వు ఆచరించాలి. ఇలా వచ్చింది గురు శిష్య పరంపర. అసలు గురు శిష్య పరంపర అనే పదం కంటే ప్రశ్న సమాధానాల పరంపర అని ఉంటే ఇదంతా పాడయ్యేది కాదు నా ఉద్దేశంలో. అలానే ఏదో పాడైపోయిందని గురువుల్లో శిష్యుల్లో నేను ఎవరిని అసలు తప్పు పట్టట్లేదు. ఎందరో మహానుభావులు అద్భుతమైన మార్గం చూపించబట్టి ఈ రోజుకి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే కొంతమంది దీన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుపుకెళ్ళిపోయి ఓ పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా వాళ్ళకి తోచిన విధానాలు ఏర్పరిచేసి, కొత్తోళ్ళు వచ్చి కొత్త కొత్త మార్గాలు తయారు చేసేసి, జనాలను ఎటు పడితే అటు లాక్కెళ్ళిపోయి సమూహాలు తయారు చేసేసి జనాలకు పిచ్చి పట్టిచ్చేస్తున్నారు. వాళ్ళ గురించి అవుతుంది. ఎందుకని అంటే జనరల్ గా ఏ పుస్తకం తీసినా గురువు అనగానే గురువు దేవుడు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఇప్పుడు నువ్వు అనుకున్న ఎవరో నీకు కనపడిన గురువుని పట్టుకొని బ్రహ్మ అయినే, విష్ణువు అయినే, మహేశ్వరుడు అయినే, దేవుడు అయినే, మొత్తం ఆయనే అనుకుంటే అది నీ చిత్తభ్రాంతి తప్ప. అందరూ అసలు మామూలు ప్రతివాళ్ళు గురువు అనే దేవుళ్ళు అయిపోతారా? ఎలా అవుతారు? దేవుడంతటి స్థితిలో, దేవుడంతటి జ్ఞానాన్ని కలిగి, దేవుడిలా ఏ కోరిక లేకుండా, ఏమీ లేకుండా, అసలు అవసరమే లేకుండా జీవించగలిగిన వాడు గురువు అవుతాడు. దేవుడితో ఎందుకు పోల్చారు? దేవుడికి అవసరం లేదు, ఆయన సంపూర్ణత్వం. దేవుడికి కోరికలు ఉండవు, దేవుడికి అవసరాలు ఉండవు, దేవుడికి డబ్బు అక్కర్లా, దేవుడికి సేవలు అక్కర్లా. నువ్వేదో ప్రార్థనాలయం కట్టుకొని నువ్వు సేవలు చేసుకుంటున్నావు తప్ప దేవుడు అన్నప్పుడు సంపూర్ణత్వము, పూర్ణత్వము. అలాంటి పూర్ణత్వ స్థితిలో ఏ అవసరాలు లేనివాడు భగవంతుడైనటువంటి దేవుడితో సమానమైన గురువు. అటువంటి గురువుని ఆశ్రయించని చెప్పారు. ఎటువంటి గురువుని? బ్రహ్మ లాంటి గురువుని, శివుడు లాంటి గురువుని, మహేశ్వరుడు లాంటి గురువుని, విష్ణువు లాంటి గురువుని ఆశ్రయించని చెప్పారు. అటువంటి గురువుకు నమస్కరించన్నారు. అంతే తప్ప కనపడిన ప్రతోడు విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు అని చెప్పలా. కానీ ఇప్పుడు మన పరిస్థితి అలా అయిపోయింది. ఇక వీళ్ళే అవన్నీ శ్లోకాలు చెప్పేసుకుంటున్నారు. సరే, అది ఎవరిష్టం వాళ్ళది, అందులో ఏముందని. మళ్ళీ ఇది కూడా బాకీనే. రుణానుబంధ సోదరు అడిగింది కాబట్టి చెబుతున్నా. ఆధ్యాత్మికతలో మీకు నచ్చే మార్గాలు, మీరు మెచ్చే మార్గాలు, మీకు తగిలే గురువులు, మిమ్మల్ని నడిపే గురువులు, మీకు ఇష్టమై మతాలు,
మీరు అనుసరించే విధానాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మళ్ళీ రుణాలే. రుణానుబంధు రూపేణ. నీకు ఎక్కడ రుణం ఉందో నువ్వు అక్కడ వెళ్ళి ఆ మతంలో ఆ గురువు తగులుతాడు, అలాగే సాగుతావు. ఎందుకని ఇంతకుముందు నువ్వేదో అక్కడ ఏదో చేసి ఉంటావు, ఇప్పుడు అదే పట్టుకొని వెళ్తావు. ఇంతకుముందు నీకు ఏది ఇష్టమో దాంట్లోనే పోతావు. ఈ కూడా రుణాలే. అందుకని ఆత్మజ్ఞానం దాకా అందరూ ఎందుకు రాలేరంటే ఇన్ని రుణాలు తీర్చుకుంటే అక్కడికి రావాలి. ఎందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇక రుణాలన్నీ తగలడిపోతాయి అక్కడ. ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసా? రుణాలన్నీ తగలడిపోతాయి. అసలు నువ్వు అనంతం అయిపోతావు. నువ్వు ఉండవు, నీ శరీరం ఉండదు, నీ మనస్సు ఉండదు, నీ భావం ఉండదు, నేనన్న నీ తలంపే ఉండదు. సముద్రంలో పడిన నీటి బొట్టు సముద్రమే అయిపోయినట్టుగా అనంతాత్మలో నువ్వు లయించిపోతావు, నేనన్న ఎంటిటీనే ఉండదు. కాబట్టి ఈ మొత్తం ఇన్ని బాకీలు తీర్చుకొని ఆ ఆత్మజ్ఞానంలోకి వచ్చి నిన్ను నువ్వు తెలుసుకొని అది నీకు అర్థమయ్యి నువ్వు అనంత ఆత్మశక్తిలో లీనమవ్వాలంటే కోటాను కోట్లలో ఒక్కళ్ళకే అర్థమవుతుంది అని ఉపనిషత్తులు చెప్పడం తప్పే ఉంది. ఇంత దాటుకొని ఎక్కడొస్తాడు ఇన్ని బాకీలు దాటుకొని? కాబట్టి నీకు తగిలే గురువులు నువ్వు చూడండి. కొంతమందికి క్షుద్రోపాసనలు ఇష్టంగా ఉంటాయి, వాళ్ళని అనుసరిస్తుంటారు. వాళ్ళని అనుసరించేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి అవన్నీ? ఇప్పుడు అసలు యూట్యూబుల్లో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. రూపాయి నోట్ల మీద ఏ నెంబర్లు వేసి కాగితాలు పెట్టుకోండి, రూపాయి నోట్లు పెరిగిపోతాయి మీ బీరువాల్లో అని చెబుతున్నారు. రూపాయి నోట్లు పైనుంచి తీయబాకండి, అడుగు నుంచి తీసి వాడండి, రూపాయి నోట్లు డబల్ అయిపోతాయని చెబుతున్నారు. ఇంకా మీరు ఎటువంటి వాళ్ళని ఆకర్షించుకుంటారు చూడండి. వీళ్ళందరూ ఎవరి కోసం చెబుతున్నారు? సెల్ ఫోన్ నెంబర్లను బట్టి మీ జాతకం చెబుతున్నారు, మీ అభివృద్ధి ఎలా ఉంటుందో చెబుతున్నారు. ఎన్ని కొత్త కొత్తగా వస్తున్నాయి చూడండి. ఇది వరకు ఎప్పుడు వెళ్ళా. ఇప్పుడు పేరుల్లో అక్షరాల మార్పులు, ఇంగ్లీష్ అక్షరాలు తగిలిస్తున్నారు. చిత్రమైనది అనమాట. అక్షరాలు ఎక్కువ పెట్టుకోమంటున్నారు, లేదా ఒక అక్షరం తీసేయమంటున్నారు, లేదా ఇలా అనుకోని నీ పేరుని నువ్వే ఇలా అనుకోని రోజు చదువుకుంటా ఉండంటున్నారు. ఎన్ని చిత్రాలు తయారు చేశారు పాపం. వీళ్ళందరూ గురువులేగా. అయితే ఎవరు వీళ్ళందరూ? నీ బాకీలు. నువ్వు ఎంతమందిని ఎన్ని ఏడిపించుకొచ్చావో కిందటి జన్మలో. అందుకని నీ బుద్ధిని బట్టి నువ్వు వాటికి ఆకర్షించబడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి అన్నీ చేసి నీ డబ్బు చెల్లించుకొని నీ సేవలు చేసి వాళ్ళ ఎన్ని రకాలుగా నిన్ను తిప్పుతారో అన్ని రకాల నరకాలలో పడి అది నిజమని నమ్మపోతే వెళ్ళవుగా నువ్వు. అప్పుడు నీ కర్మలు తీర్చుకున్నాక మళ్ళీ నిజమైన జ్ఞానంలోకి వస్తావు. కాబట్టి ఇక్కడ ఎవరిని అనక్కర్ల, సృష్టికి మొత్తం తెలుసు. అసలు ఇక్కడ ఎవరో చెడ్డోళ్ళు ఉన్నారు మంచోళ్ళు ఉన్నారని చెప్పే హక్కు మనకు లేదు. ఎందుకని ముళ్ళ చెట్లను సృష్టించింది సృష్టే, మంచి ఆహార పదార్థాల చెట్లను సృష్టించింది సృష్టే, ప్రమాదకరమైన విష జంతువులను విష వృక్షాలను తింటే చచ్చిపోయేటువంటి విషపు కాయలను సృష్టించింది సృష్టే. అయితే ఇవన్నీ ఎందుకు పుట్టినాయి, ఎవరికి పుట్టినాయి అంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియాలి. అలాగే అన్నింటిలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు విష పదార్థాలుగా ఉన్నాయి, ఔషధాలుగా బోల్డ్ ఉపయోగపడతాయి. ముళ్ళ వృక్షాలుగా ఉన్నాయి, మంచి వృక్షాల కాపలాగా ఉపయోగపడతాయి రక్షణ కింద. అలా ఇక్కడ చెడు మంచి అనేది ఏంటి అంటే ఇవన్నీ సృష్టికి తెలుసు, సృష్టి పద్ధతిలో సాగుతూ ఉంటాయి. ఎవరు ఎటు నుంచి ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని మంచి చెడు అని చెప్పేటువంటి సాహసమే మనం చేయకూడదు. ఎందుకంటే సృష్టి కంటే గొప్పవాళ్ళమే మనం. ఏదో మన భావనలో ఉన్న మంచి చెడు అనుకుంటున్నాం. కాబట్టి ఎవరికి ఏ ఆసక్తి ఉందో ఆ ఆసక్తి వైపు వెళ్ళిపోతారు, అటువంటి గురువుల వైపు వెళ్ళిపోతారు, అటువంటి మార్గాల వైపు వెళ్ళిపోతారు, అటువంటి దేవుళ్ళ వైపు వెళ్ళిపోతారు, అటువంటి మతాల వైపు వెళ్ళిపోతారు, అటువంటి విధానాల వైపు వెళ్ళిపోతారు. అది క్షుద్ర పూజలా, మంచి పూజలా, మామూలు పూజలా, ఏం మనకు తెలియదు. అసలు ఏం జరుగుతుందో, ఏ మతం ఎందుకు వెళ్ళారు, ఆ మతంలోకి ఎందుకు వెళ్ళారు, ఈ మతంలోకి ఎందుకు వచ్చారంటే బుద్ధి కర్మానుసరినే. నీ యొక్క బుద్ధి చేత నువ్వు దానికి ఆకర్షించబడుతూ ఉంటావు. అలా ఇంట్లో మనుషులతో అయినంతే, బయట మనుషులతో అయినంతే, దేవుళ్ళతో అయినంతే, మతాలతో అయినంతే, గురువులతో అయినంతే, నీకు నచ్చిన వాళ్ళని నీకు తగులుతారు. నువ్వు ఆ గురువుకో ఆ గురువునికో ఆకర్షించబడుతూ ఉంటావు. ఆ మార్గాలు నీకు నచ్చుతూ ఉంటాయి. ఎందుకని నచ్చటం అనేది నీ బుద్ధి, నీ ఇంట్రెస్టే కదా. అలా అన్నీ అయ్యాయి తిరిగి 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 ఎప్పటికో నీ లోపలికి నువ్వు వస్తావు. అది ఆత్మజ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకోవాలనే భావన. అందుకే మీరు చూడండి, ఈ జాతకాలు, జ్యోతిష్యాలు, అన్ని రకాలు, రంగురాళ్ళు, తాయెత్తులు, మొబైల్ ఫోనుల్లో నెంబర్లు, ఇలాంటి గురువులు కుప్పలు తెప్పలుగా ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. నిన్ను నువ్వు తెలుసుకో, ఏమీ లేదు ఇక్కడ, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి.
అది నువ్వే, నీ ప్రాణశక్తి అని చెప్పేటువంటి ఆత్మజ్ఞాన మార్గపు అనుభవం పొందిన గురువులు ఎంతమంది తగులుతారు చూడండి మీకు ప్రపంచంలో. 100 సంవత్సరాల కాలం తీసుకుంటే మొత్తం ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారని ఒక 100 సంవత్సరాల జనరేషన్ ఆయువు తీసుకుంటే అందులో నీకు 100 మంది కూడా తగలరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు రంగురాళ్ళు, తాయెత్తులు, తావీజులు ఇలాంటి అమ్మి రకరకాల మార్గాలు సృష్టించే గురువులు కుప్పల తెప్పలుగా సందుకు 10 మంది ఉంటారు. సందుకు 10 మంది ఉంటారు. కాబట్టి ఇదొక మెచ్యూరిటీ. నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ వైపు నువ్వు దృష్టి తిరగటం. మామూలుగా సృష్టి ఏర్పాటు చేసినటువంటి మన శరీర నిర్మాణం అంతా బయటకు ఉంది. కాబట్టి మొత్తం బయట తిరిగే గురువులే ఉంటారు, బయట తిరిగే మార్గాలే ఉంటాయి, బయట తిరిగే తయారు చేస్తారు. ఆధ్యాత్మికతలైనా భౌతికంలో అయినా బయటకు వెళ్ళటమే తెలుస్తుంది. ఇంత బయటకు వెళ్ళేటువంటి సృష్టి తయారు చేసినటువంటి శరీరంలో అంత ఫోర్స్గా బయటకు వెళ్ళిపోయేటువంటి సృష్టి పెట్టిన ఆకర్షణలను తప్పించుకుని నీ లోపలికి నువ్వు తిరగాలంటే ఒక్కసారి ఆలోచించుకోండి. అది ఎంత మహత్తరమైన కార్యం. అది ఆధ్యాత్మికమా భౌతికమా ఏదైనా సరే రాలేవు. అందుకని నీ లోపలికి నిన్ను తిప్పే ఆధ్యాత్మిక మార్గాలకు సంబంధించిన గురువులు కానీ మనుషులు కానీ కోటాను కోట్లలో ఒకళ్ళు ఉంటారు. అంటే 800 కోట్ల మంది ఇప్పుడు ఈ భూప్రపంచంలో ఉన్నారంటే నీ లోపలికి నిన్ను తిప్పేవాళ్ళు 80 మంది కూడా ఉండుంటారు మొత్తం భూప్రపంచంలో. అది ఆ పర్సంటేజ్ అలా ఉంటుంది. మళ్ళీ ఈ మొత్తం భూప్రపంచాన్ని నడిపేటువంటి గురువులు కోకొల్లలుగా ఉంటారు అన్ని మతాల్లో. నీ లోపలికి నిన్ను తిప్పరాళ్ళు బయట తిప్పుతూ ఉంటారు. ఇది తప్ప రైటా కాదు. అది విశ్వ శక్తి, విశ్వ నియమం, విశ్వ రూల్ ప్రకారం సాగుతుంది. మనకేం తెలుసు? ఎవరెవరి కర్మలేంటో అలా సాగుతుంది. కానీ సోదరు అడిగారు కాబట్టి కర్మ సిద్ధాంత పరంగా నాకు అనిపించింది చెప్పాను. ఇందులో తప్పులు ఉండొచ్చు, రైట్లు ఉండొచ్చు. ఇవి కేవలం నా సొంత విశ్లేషణలు. ఆ విశ్లేషణల్లో మీకు నచ్చి సబబుగా, లాజికల్గా, అంటే మీకు కూడా తర్కబద్ధంగా ఇది కరెక్టే అని అనిపిస్తే ఊరికిన విషయాన్ని తీసుకోండి, ఆచరించుకోండి. జీవితంలో చక్కగా మంచిగా ఉండండి. ఆచరణ ఏం లేదు, ఎప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పెద్ద తీసుకోవాల్సింది కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన చుట్టూ ఉన్న మనుషులు, మన చుట్టూ సమాజంలో జరిగే చర్యలు, మనకు జరిగే చర్యలు అర్థమవుతూ ఉంటాయి. ఊరిని మనం బాకీనా వాళ్ళ బాకీనా తెలుస్తూ ఉంటుంది. అదేం బయటకు వ్యక్తీకరించక్కర్లా. మంచిగా బతకాలనుకున్నాడు నిష్కామ కర్మయోగం, సర్వకాల సర్వావస్థల యందు సర్వులతో నేను మంచిగానే ఉంటాను. అయిపోయింది, క్లోజ్. ఇంక నీది నిష్కామ కర్మయోగం. కుదిరితే నన్ను నేను చూసుకుంటాను, నన్ను నేను గమనించుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను, నాలో చెడు పోగొట్టుకుంటాను, మంచిగా జీవిస్తాను, నాలో ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకేం సింపుల్గా అయిపోయింది. స్టోరీ అంతా అయిపోయింది. అసలు ఇంత విశాలంగా నువ్వు అనంత సృష్టిలో విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు వచ్చేసావు, ఆ మూలానికి వచ్చావు. ఇప్పుడు నిన్ను తెలుసుకున్నావు అంటే మొత్తం విశ్వశక్తి నువ్వే అయిపోతావు. సముద్రంలో పడిన నీటి బిందువులా సముద్రం అయిపోతావు అంతే. అలా రావటానికి ఎంతో బయట తిరిగి విశాల విశ్వంలో తిరిగి తిరిగి ఎన్నో జన్మలెత్తి అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, దైవీపరమైన, గురుపరమైన అన్ని చూసి చేసి అనుభవించి వస్తాడు. దాన్నే శాస్త్రాలు చెబుతున్నాయి. కోటాను కోట్లలో ఒక్కడు తప్ప అనంత ఆత్మతత్వమును అందరూ తెలుసుకొనలేరు. అది రుణానుబంధాలతో కలిసే ఉంటుంది. అసలు మనిషి జీవితమే ఆధ్యాత్మికత. మనిషి జీవితం కాకుండా ఆధ్యాత్మికత ఎక్కడుంది? అందుకని ఏ పాయింట్ మొదలు పెట్టుకున్నా మళ్ళీ ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మికతకి వెళ్ళిపోవచ్చు. ఎందుకని మనిషే ఆధ్యాత్మికం, మనిషే భౌతికం. భౌతికం ఆధ్యాత్మికం వేరు వేరు కాదు. ఆధ్యాత్మికమే భౌతికం, భౌతికమే ఆధ్యాత్మికం. భౌతికం అంటే కనపడేది, ఆధ్యాత్మికం అంటే కనపడని నీ అంతరంగం. రెండు ఒకటే, రెండు వేరువేరుగా లేవు. కనపడేదానికంతా కనపడకుండా ఆధారశక్తిగా ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు మొక్కల్లో అన్నింటిలో ప్రాణశక్తిగా ఉంది, అది కనపడదు అంతే. మనుషుల్లోనూ కనపడదు. కాబట్టి ఆధ్యాత్మిక భౌతికాలు కలిసే ఉంటాయి. మాటలుగా ఊరుకుని చెప్పుకుంటున్నాం మనం. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఈ విషయాల్లో, ఈ శీర్షికలో నేను చెప్పిన విషయంలో అర్థం కాకపోతే మళ్ళీ ఎవరైనా ఆచరించుకునే వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేయండి. ఆచరించిన వాళ్ళు నువ్వు అలా చెప్పావు, ఇలా చెప్పావు, ఈ గ్రంథంలో లేదు, మా గురువు ఎలా చెప్పలేదు, మా దేవుడు ఎలా చెప్పలేదు, మా మత గ్రంథం ఎలా చెప్పలేదు, ఫలానా ఆయన ఇలా చెప్పలేదు, నువ్వు ఎలా చెప్పావు అంటే నేను ప్రపంచం అంతా తెలియటానికి, మొత్తం గురువులు మహాత్ములు అందరూ తెలియటానికి నేనేమన్నా అవతార పురుషున్నా? నేను మామూలుగా అతి సామాన్యుడిని. నా అనారోగ్య బాధలకే నాకు తెలియవదు ఎందుకు వచ్చిందో. ఏదో బెళ్ళేసు బతుకుతా ఉంటా. నా గురించి, నా శరీరం గురించి నాకు తెలియదు. ఎందుకు అనారోగ్యం వచ్చిందో, ఎందుకు తగ్గిందో రెండూ తెలియదు. ఏదో జీవితం అలా గడుపుతున్నా.
ఏదో ఈ మార్గంలో వెళ్తూ కొంచెం ఏమన్నా నన్ను నేను తెలుసుకోగలనేమో అని ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయత్నించుకుంటున్నటువంటి ఒక అతి సాధారణ సామాన్యమైన మొట్టమొదటి స్థితిలో ఉన్నటువంటి సాధారణ విద్యార్థిని. నాలాంటి విద్యార్థులు కొంతమంది ఇది ఆధ్యాత్మిక చదువుగా ఆత్మజ్ఞాన చదువుగా చెప్పమని అడుగుతున్నారు, వింటున్నారు. బాగానే ఉంది, మాకు అర్థమవుతుందండి, మాకు చెప్పండి అంటున్నారు. కాబట్టి మేము పెట్టుకున్న స్కూల్లో మేము మాట్లాడుకుంటున్న మాటలు మీరు ఎందుకు అనవసరంగా ఈ స్కూల్లోకి వచ్చి చదివి నువ్వు అలా చెప్పావు ఇలా చెప్పావు అంటే ఈ స్కూల్లో ఇంతే తెలుసు మాకు. మీ స్కూల్లో మీరు సాగండి, మీ పాఠశాలలో మీ గురువులు మీ విధానాలు మీ పద్ధతులు మీ గ్రంథాలు ఎలా చెబితే అలా వెళ్ళండి. ఎవరొద్దన్నారు? మాకు తెలిసింది ఇంతే అంటే నాకు తెలిసింది ఇంతే. కొంతమంది కొంచెం చాలు మాకు అంటున్నారు, మాకు అర్థమవుతుంది అంటున్నారు. కాబట్టి వాళ్ళ కోసం చెబుతున్నా, నన్ను దయచేసి క్షమించి వదిలేయండి మీకు తప్పులని అనిపిస్తే. సమస్తము తెలియటానికి నేనేం అవతార పురుషుడిని కాదు, మొత్తం సృష్టి అంతా తెలుసు నాకు, కానీ అంత జ్ఞానం నాకు అసలు తెలియదు, చాలా సామాన్యుడు. అర్థమైన వాళ్ళు తీసుకొని జీవితంలో ఆచరించుకోండి, ఒక అవగాహనగా చేసుకోండి. ఆ అవగాహన వలన జీవితం చక్కగా జీవించడం కుదురుతుంది. ఇవన్నీ అవగాహన కోసమే మాట్లాడుకుంటున్నాం. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.